మార్కెటింగ్ అనేది బడ్జెట్ లేకుండా చేసే థింగ్ పనైతే కాదు. కాదు. ఓకే. కానీ వాళ్ళ సినారియోలో ఏమో వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. సో మీరు ఒక బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు దీన్ని ఎలా సజెస్ట్ చేస్తారు? వీఆర్ అని వెరీ గుడ్ కంటెంట్ క్రియేటర్స్ ఎరాలో ఉన్నాం మనకి. ఒక బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు దేని మీద బేస్ అయ్యి మీరు ఎస్ఈఓ చేసుకోండి లేదా గూగుల్ యాడ్స్ చేసుకోండి ఏం చెప్తారు మీరు? వాడు 10,000 చేస్తున్నాడా 50,000 చేస్తున్నాడు నాకు అనవసరం. ఏది చేస్తే నీ బిజినెస్ బాగుపడుద్ది అనేది నేను చెప్తాను. మీ దృష్టిలో ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది? యాక్చువల్లీ ఏ అనేది ఎంప్లాయీస్ కన్నా బిజినెస్ ఓనర్స్కి చాలా అడ్వాంటేజ్. సో ఈ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఒకవేళ కాస్ట్ కట్ డౌన్ చేయాలి అంటే కనుక సో ఖర్చు తగ్గించుకోవాలంటే ముందు చేతులు కాల్చుకోవాలి. మీరు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్. కేలం ఫ్యాషన్ మాల్ ఉంది కదా, సో వాళ్ళు ఏం చేశారంటే మన సంక్రాంతికి ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు ఏమని, ఆ పర్టికులర్ సీజన్లో ఆ పర్టికులర్ ఛానల్ మళ్ళీ అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేయాలి. ఎక్కువ ఏ ఇండస్ట్రీస్కి బాగా రిక్వైర్మెంట్ ఉందని మీ ఎక్స్పీరియన్స్లో? ఆల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వచ్చినా సరే వాళ్ళకి ఆ క్యాంపెయిన్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా అవుద్దంటే, ఒక బిజినెస్ ఓనర్ ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? వీటి మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బడ్జెట్ తక్కువ ఉంటే ఇప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు బిజినెస్ ఓనర్ అంటే? నేర్చుకున్న హైర్ చేసుకోమంటారా, లేదు తనని నేర్చుకోమని చెప్తారా? మీకు సబ్జెక్ట్ తెలియకపోతే మీ సక్సెస్ డిలే అయిపోతూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఒక 20 years బ్యాక్ పెళ్లి చూపుల సీన్లు అంటే ఏమైనా జరుగుతున్నప్పుడు మా పిల్లోడని కాదు కానండి బంగారం అండి. కానీ సాధారణంగా మనకి ఈ డిజిటల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కాస్టింగ్ వైజ్ కూడా ఎలా ఉంటుంది? ఇండస్ట్రీని బట్టి మనకి పర్ క్లిక్ అనేది కాస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్ క్లిక్ కాస్ట్ మారిందో లీడ్కి ఎంత అవుతుంది అనేది కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ లీడ్స్ జనరేట్ చేయడానికి ఏదైనా ప్రాపర్ ప్రొసీజర్స్ ఉన్నాయా? కొంతమంది అనుకుంటారు బిజినెస్ ఓనర్, నేను నా ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ నేను మంచి ప్రైస్కి ఇస్తున్నాను, అయినా సరే అందరూ కస్టమర్స్ అందరూ వాడి దగ్గర ఎక్కువ ఉంటున్నారు, వాడి షాప్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, నాకెందుకు తక్కువ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ఓకే, మీరు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకుని లాట్స్ ఆఫ్ లీడ్స్ అండ్ సేల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఏదైనా కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా? ఒక వెరీ గుడ్ కేస్ స్టడీ చెప్తాను మీకు. కాంపిటీషన్ పెరిగిన ప్రతిసారి కూడా మనం మార్కెటింగ్ మెథడాలజీస్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవాళ 2025లో ద బెస్ట్ మార్కెటింగ్ మెథడాలజీస్, మీరు నన్ను పాడ్కాస్ట్కి పిలిచి నన్ను ఇలా అవమానించడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం అనమాట. 100 మందిలో 10 మంది మాత్రమే వీడియోలు చూసి వాళ్ళంతా వాళ్ళు నేర్చేసుకోగలుగుతారు. మిగిలిన 90 మంది ఏంటంటే దే నీడ్ ఏ మెంటర్, దే నీడ్ గైడెన్స్. ఆ బిజినెస్ ఓనర్స్ అందరూ కట్టడాటుకోవచ్చి వ్రతం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఆ వ్రతం నుంచి ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుంది. హలో డిజిటల్ పీపుల్, ఎలా ఉన్నారు? సో డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నా ఎక్స్పర్టైజ్ మాత్రమే కాకుండా సో ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తూ సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, ట్రైనింగ్స్ కానీ వీటన్నిటి గురించి డిఫరెంట్ పోడ్కాస్ట్లు అయితే చూస్తున్నాం. సో ఈ క్రమంలో నేను లాస్ట్ టైము అవినాష్ గారితో 2 పోడ్కాస్ట్లు అయితే చేశాను. ఒకటి ఫ్రీలాన్సింగ్ గురించి, ఇంకోటి వచ్చేసరికి కెరియర్ గురించి. సో చాలామంది అవినాష్ గారు బాగా చెప్తున్నారు అని చెప్పి కామెంట్స్లో అయితే అడిగారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో స్మాల్ బిజినెస్ ఓనర్స్ సంబంధించి, మీరు కనుక ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ అయినా లేదు ఒక స్టార్టప్ ఓనర్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. సో ఈ స్మాల్ బిజినెస్ ఓనర్స్కి డిజిటల్ మార్కెటింగ్లో చాలా డౌట్స్ ఉంటాయి. ఒక ఏజెన్సీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాలా, ఫ్రీలాన్సర్ దగ్గరికి వెళ్ళాలా, సో ఈ లీడ్స్ జనరేట్ చేయడం కానీ, ఫేస్బుక్ యాడ్స్ బ్లాక్ అయిపోవటం కానీ, ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత బడ్జెట్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉండాలి, సో డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అంటే కనుక బిజినెస్ ఓనరే నేర్చుకోవాలా, ఎలాంటి రోడ్ మ్యాప్స్ తీసుకోవచ్చు, సో ఎలా వెళ్తే కనుక డిజిటల్ మార్కెటింగ్లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు అవినాష్ గారితో కూర్చొని మాట్లాడి సో తన నుంచి తన ఎక్స్పీరియన్స్లో తనేం సజెస్ట్ చేస్తారు, అట్లానే బిజినెస్ ఓనర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఏమైనా కేస్ స్టడీస్ చెప్తారా, అవన్నీ పోడ్కాస్ట్లో తెలుసుకుందాం. అవినాష్ గారు, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం అంతకుముందు కెరియర్ గురించి మాట్లాడాం, డిజిటల్ మార్కెటింగ్. సో అట్లానే ఆ తర్వాత వచ్చేసరికి ఈ కామర్స్కి ఎలా అనేది మాట్లాడాం. సో ఈ పోడ్కాస్ట్లో ఎస్పెషల్లీ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు జనరల్గా బిజినెస్ ఓనర్స్ వచ్చినప్పుడు బడ్జెట్స్ తక్కువే ఉంటాయి. కొద్దిమంది 20,000, 30,000 అంటే లాట్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా రేంజ్లో ఉంటారు. ఎస్పెషల్ స్మాల్ బిజినెస్ నేను మాట్లాడుతుంది, నాట్ అబౌట్ స్టార్ట్అప్ ఆర్ స్కేలబిలిటీ ఉన్నాయి కాదు. ఎందుకంటే మనం ఛానల్లో యూట్యూబ్ కంటెంట్ చేసినప్పుడు చాలా లీడ్స్ వస్తాయి. ఈ లీడ్స్లో మెజారిటీ ఆఫ్ ది లీడ్స్ యావరేజ్ ప్రైస్ 30, మ్యాక్సిమం 40 ఉంటుంది. మనం 1 lakh మించి చేయము అన్నప్పుడు వాళ్ళు అసలు మనల్ని అవుట్ ఆఫ్ జోన్లో చూస్తారు, అంత ప్రైస్ ఎక్కువ అంటారు. కానీ మార్కెటింగ్ అనేది బడ్జెట్ లేకుండా చేసే థింగ్ కాదు. ఓకే,
కానీ వాళ్ళ సినారియోలో ఏమో వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదు. సో మీరు ఒక బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు దీన్ని ఎలా సజెస్ట్ చేస్తారు? నిజంగా వాళ్ళ దగ్గర ఒక 30,000 బడ్జెట్ ఉంటే ఓకే. అప్పుడు వాళ్ళు ప్రైమరీగా ఇన్వెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ అన్నీ వాళ్ళే చేసుకోలేరు కాబట్టి వీఆర్ అన్ వెరీ గుడ్ కంటెంట్ క్రియేటర్స్ ఎరాలో ఉన్నాం మనకి. సో బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. వాట్ దే హ్యావ్ టు డూ ఈస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయాలి. లెట్స్ సే వాళ్ళ దగ్గర 10,000 ఉందండి నెలకి. సో వాళ్ళు ఏం చేయాలంటే ఆ 10,000 కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఇద్దాం. సో లెట్స్ సే ఈ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హైదరాబాద్‌లో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నాడు. లెట్స్ సే నేను ఒక ఫుడ్ బిజినెస్ నా బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి నాకు నెల నెల ఒక 10,000 బడ్జెట్ ఉంది. ఈ 10,000లో నేను ఏం చేయొచ్చు, బెస్ట్ రిజల్ట్ రావాలంటే గనక ఈ 10,000 నేను ఒక ఫుడ్ వ్లాగర్‌కి ఇచ్చి, అరే బాబు వచ్చి నా నా రెస్టారెంట్‌కి ఒక వీడియో చెయ్యి. నేను నీకు 10,000 ఇస్తాను. అక్కడ క్లోజ్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో ఫుడ్ వ్లాగర్‌ని తీసుకుంటాం. అంటే మనకి మినిమమ్ బడ్జెట్ ఉన్నప్పుడు బెస్ట్ యూటిలైజేషన్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో మనం ఇంక మొత్తం అన్ని 360 డిగ్రీస్ డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే 10,000లో అవ్వదు. అయ్యే పని కాదు. ఉన్న అన్ని మార్కెటింగ్ మెథడ్స్‌లో కల్లా బెస్ట్ మార్కెటింగ్ మెథడ్ ఏది మన బిజినెస్‌కి, ఆ ఒక్కదాని మీద ఆ 10,000 ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో 10,000లోనే గూగుల్ యాడ్స్ కావాలి, ఎస్‌ఈఓ అన్నీ అవ్వవు. అసలు ఎస్‌ఈఓయే 10,000లో అవ్వదు. ఇవాళ మనం లింక్ బిల్డింగ్ కూడా ఆర్గానిక్ లింక్ బిల్డింగ్స్ కూడా అవ్వట్లేదు ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే లింక్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది మనం. లింక్ పర్చేస్ చేసినప్పుడు అది 3,000 నుంచి 30,000 దాకా డిపెండింగ్ ఆన్ ద వెబ్‌సైట్ యొక్క అథారిటీ బట్టి ఉంటుంది. సో ఆ 10,000ని మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అన్ని బిజినెసెస్‌కి ఒకటే కాదు. మన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ బిజినెస్ ఏంటో స్టడీ చేసి దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. బట్ జనరిక్‌గా అందరికీ వర్కౌట్ అయ్యేది ఏంటంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ ఏంటంటే మన బిజినెస్‌కి ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో చేపిస్తే ఎక్కువ రీచ్ వెళ్తుంది. మనకి ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ మన బిజినెస్‌ని ప్రమోట్ చేస్తే మనకి లీడ్స్ అండ్ సేల్స్ వస్తాయి అన్నట్టుగా రైట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఐడెంటిఫై చేసుకోవడంలో వాళ్ళ టాలెంట్ అనేది ఉంటుంది. సో అయితే అపార్ట్ ఫ్రమ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ హ్మ్. ఇప్పుడు మనకి ఎస్‌ఈఓ గాని, గూగుల్ యాడ్స్ గాని, ఫేస్‌బుక్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. ఒక బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు హ్మ్. మీరు దేని మీద బేస్ అయ్యి ఆ బిజినెస్ ఓనర్‌కి ఇది చేసుకోమని సజెస్ట్ చేస్తారు? హ్మ్. ఎందుకంటే చాలా మందికి మీరు ఇందాకన్న దాంట్లోనే అన్నీ అంటే వాళ్ళు వింటాం డిజిటల్ మార్కెటింగ్ అనే పదం వింటారు కాబట్టి హ్మ్. వాళ్ళకేంటి అన్నీ చేసుకోవాలి హ్మ్. అనుకుంటారు. హ్మ్. ఓకే. కొంతమంది అసలు సంబంధం లేకుండా లింక్డ్ఇన్ కూడా హ్మ్. లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ నెట్వర్క్స్‌కో, ఐటీ రిలేటెడ్ వాటికి యూజ్ అవుతది. హ్మ్. కానీ జనరల్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ నేను కన్సల్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళందరూ ఎక్కడో వింటారు లింక్డ్ఇన్ మార్కెటింగ్ అని. హ్మ్. సార్ మాకు లింక్డ్ఇన్ మార్కెటింగ్ కూడా కావాలంటారు. హ్మ్. లింక్డ్ఇన్ యాడే వాచిపోతది హ్మ్. నార్మల్‌గా. ఓకే. హ్మ్. సో, అసలు వాళ్ళు పెట్టే దాంట్లో అసలు యాడ్స్ రన్ చేయడానికి ఉండదు. హ్మ్. కాబట్టి ఒక బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు దేని మీద బేస్ అయ్యి మీరు ఎస్‌ఈఓ చేసుకోండి లేదా గూగుల్ యాడ్స్ చేసుకోండి ఏం చెప్తారు మీరు? ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బడ్జెట్స్ కూడా పట్టించుకోమండి. హ్మ్. ఎందుకంటే ఆ క్లయింట్ మనకొస్తాడా లేదా, ఆ బిజినెస్ ఓనర్ లేదనేది మనకు తర్వాత సంగతి. దట్ ఈస్ ఇఫ్ యూ ఆర్ ఎన్ ఏజెన్సీ. నేను ట్రైనింగ్‌లో ఉన్నాను కాబట్టి, ట్రైన్ చేస్తున్నాను కాబట్టి, నేను వాళ్ళ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. బట్ జెన్యూన్‌గా వాళ్ళు నా దగ్గరికి వచ్చేది మెంటర్‌షిప్ కోసం. ఓకే. ఏది చేస్తే నా బిజినెస్‌కి మంచిది అని అడగడానికి నా దగ్గరికొస్తారు. ఫర్ ద సేక్ ఆఫ్ మెంటర్‌షిప్. సో, అప్పుడు నాకు వాళ్ళ బడ్జెట్‌తో సంబంధం లేదు. వాడు 10,000 చేస్తున్నాడా, 50,000 చేస్తున్నాడా నాకు అనవసరం. ఏది చేస్తే నీ బిజినెస్ బాగుపడుద్ది అనేది నేను చెప్తాను. సో, ఇక్కడ మనం ఫస్ట్ కేటగరైజ్ చేసేది అది బీ2బీ బిజినెస్సా, బీ2సి బిజినెస్సా అనేది చూసుకుంటామండి. సో, బీ2బీ అంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్‌కి ఇచ్చేది. బీ2సి అంటే డైరెక్ట్ బిజినెస్ కస్టమర్‌తో వెళ్ళేదాన్ని బీ2సి అనుకుంటాం. సో, అది ఏ నేచర్ ఆఫ్ బిజినెస్ అన్న దాన్ని బట్టి మనకి ప్లాట్‌ఫార్మ్స్ మారుతా ఉంటాయి. ఫస్ట్ అది ఒక ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇంటెంట్ బేస్డ్, ఇంట్రెస్ట్ బేస్డ్. హ్మ్. అంటే గూగుల్‌లో మీ పర్టిక్యులర్ సర్వీస్ కోసం ఎవరైనా వెతుకుతున్నారా లేదా? అంటే కావాలి అన్న ఇంటెన్షన్ చూపిస్తున్నారా లేదా? ఒకవేళ గూగుల్‌లో వెతికితే గనక అప్పుడది ఇంటెంట్ బేస్డ్ ఉంది కాబట్టి అప్పుడు గూగుల్ యాడ్స్ కానీ, ఎస్‌ఈఓ గాని అలా సజెస్ట్ చేస్తాం. లేదు మీ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కోసం ఎవరు సెర్చ్ చెయ్యట్లేదు. అప్పుడది ఇంట్రెస్ట్ బేస్డ్ అవుద్ది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళకి చూపించాలి. అప్పుడు వాళ్ళకి జనరల్‌గా సోషల్ మీడియా సైడ్ వీడియోస్ గానీ, సోషల్ మీడియా యాడ్స్ గానీ సజెస్ట్ చేస్తాం. సో, ఐదర్ బీ2బీయా, బీ2సి అనేది ఫస్ట్ చూసుకుంటాం. 2 ఇంటెంట్ బేస్డా, ఇంట్రెస్ట్ బేస్డా అనేది చూసుకుంటాం. అండ్ ఇప్పుడు మనకి ఎవరైతే బిజినెస్ ఓనర్ వచ్చారో వాళ్ళు చెప్తారు. వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్‌గా కూడా ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కువ శాతం వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కస్టమర్ సైకాలజీ ఏంటి, వాళ్ళు గూగుల్‌లో వెతుకుతారా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో వెతికొస్తున్నారా, ఇలాంటి ఇన్‌పుట్స్ కూడా వాళ్ళు మనకు కొంత ఇస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ అన్నిటిలో కల్లా వాళ్ళకి ఏది బెటర్ ప్లాట్‌ఫార్మ్ అనేది చెప్తాం. ఐడియల్లీ ఇదెప్పుడు అంటే తక్కువ బడ్జెట్ ఉంటే సింగిల్ ప్లాట్‌ఫార్మ్‌తో వెళ్ళమని చెప్తాము. బడ్జెట్స్ బావుంటే గనక అన్ని ప్లాట్‌ఫార్మ్స్ చేయమని చెప్తాం. ఓకే. ఎందుకంటే ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్ 2025లో చేంజ్ అయిపోయిందండి. ఎలా అంటే ఇదివరకు ఓన్లీ ఎస్‌ఈఓతో బిజినెసెస్ అన్నీ రన్ చేసేసేవాళ్ళు. ఓన్లీ గూగుల్ యాడ్స్‌తో రన్ చేసేసేవాళ్ళు. సింగిల్ దాంతో రన్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు.
ఇప్పుడు ఏమైపోయిందంటే మోర్ ఆఫ్ ఎ బ్రాండ్ క్రియేషన్ అయిపోయింది. సో ఆమ్నీ ఛానల్ అప్రోచ్ అంటున్నాం. అన్ని ఛానల్స్‌లోనూ కూడా మనం ప్రెజెంట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో మన ఇన్‌స్టిట్యూట్‌కి ఎవరైతే వస్తారో కోచింగ్ కోసం వాళ్ళు గూగుల్‌లోనే వెతకరు. ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెతుక్కొని వస్తారు. సో కొంతమంది గూగుల్‌లో వెతుక్కొని వస్తారు. కొంతమంది యూట్యూబ్‌లో చూసి వస్తారు. కొంతమంది మీరన్నట్టు లింక్డ్ఇన్‌లో నుంచి వచ్చినోళ్ళు ఉంటారు. సో ఒక బిజినెస్‌కి ప్రతి యూజర్ యూట్యూబే యూజ్ చేయాలని లేదు. ప్రతి యూజర్ ఇన్‌స్టాగ్రామే వాడాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు. సో ఇవాళ మనకి మొబైల్ డివైసెస్‌లో వాచ్ టైమ్ ట్రాక్ చేసుకుంటున్నారు. సో ఏ అప్లికేషన్ ఎంతసేపు యూజ్ చేసుకుంటున్నారు అనేది ట్రాక్ చేసుకుంటారు కదా! సో ఒక యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ వాడతాడు. రోజుకి 2, 3 గంటలు ఇన్‌స్టాగ్రామే వాడతాడు వాడు. ఇంకొక యూజర్ వచ్చేసరికి కంప్లీట్ యూట్యూబ్ వాడతాడు. ఒకతను అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏమి చూడడు గానీ, ఏదైనా అవసరం ఉంటే టక్కున వెంటనే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి గూగుల్‌లో వెతుక్కోవడం. లేదంటే ఇప్పుడు మనకి సెర్చ్ జీపీటీ వచ్చేసింది కదా! చాట్ జీపీటీది. సో సెర్చ్ జీపీటీలోకి వెళ్లి వెతుక్కోవడం. సో సెర్చ్ ప్యాటర్న్స్ అనేవి మారినాయి. సో ఏ అప్లికేషన్‌లో యూజర్ టైమ్ స్పెండ్ చేస్తున్నాడనేది మారిందనమాట. సో అందుకని యాజ్ ఎ బిజినెస్‌గా ఇవాళ కరెక్ట్‌గా చేయాలంటే ఆమ్నీ ఛానల్ అప్రోచ్ చేయాలి. అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మనం ప్రెజెంట్‌గా ఉండాలి ఫస్ట్ థింగ్. బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటే గనక అన్నీ చేయలేం కాబట్టి ఉన్న అన్నిటిలో కల్లా మనకి మోర్ ప్రాఫిట్స్ ఏ ప్లాట్‌ఫామ్ తెచ్చిపెడతదో దాని మీద మనం ఫోకస్ చేసుకుంటాం అనమాట. ఓకే. హ్మ్. సో మీరు సెర్చ్ జీపీటీ అన్నారు కాబట్టి హ్మ్. ఏఐ. హ్మ్. సో ది మోస్ట్ బజ్జింగ్ వర్డ్ హ్మ్. రైట్ నౌ. సో ఎంత బజ్జింగ్ వర్డ్ అంటే హ్మ్. జనరల్‌గా అసలు ఏఐ కన్సల్టెంట్స్, ఏఐ ఎక్స్‌పర్ట్స్ అందరూ వచ్చేసారు. హ్మ్. ఇది ఒక 1 ఇయర్‌లో ఇంకేం రాదు జనరల్‌గా. ఆళ్ళకి. కాకపోతే ఎక్స్‌పర్ట్స్ అంటారు ఆళ్ళని. ఆ! అదే. సో అంటే ఒక బిజినెస్‌కి ఏఐ అనేది చాలా విధాలుగా యూజ్ అవుతది. హ్మ్. బట్ ఇమేజ్ క్రియేషనా, వీడియో క్రియేషనా, లేదు సజెషన్సా పక్కన పెడితే, అసలు బిజినెస్ ఓనర్‌కి ఏఐ మీ దృష్టిలో హ్మ్. ఏ డిపార్ట్మెంట్స్‌లో ఎక్కువ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది మార్కెటింగ్ కోణంలో? యాక్చువల్లీ ఏఐ అనేది ఎంప్లాయీస్ కన్నా బిజినెస్ ఓనర్స్‌కి చాలా అడ్వాంటేజ్. హ్మ్. హ్మ్. ఏ కోణంలో ఉపయోగపడుతుందంటే ఇందాక నుంచి మీరు అడిగిన క్వెషనే. బడ్జెట్ తక్కువ ఉంటే ఏం చేయాలన్నారు కదా! సో ఇప్పుడు ఇదివరకు మనం గ్రాఫిక్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక గ్రాఫిక్ డిజైనర్‌కి అమౌంట్ పే చేసి చేయించుకోవాలి. ఇవాళ ఆ బిజినెస్ ఓనర్ అనేవాడు కొంత ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఇమేజెస్ తయారు చేసుకోవడానికి ప్రాంప్టింగ్స్ ఎలా ఇచ్చుకోవాలి మనం నేర్పిస్తాం ఇవన్నీ. అవన్నీ నేర్చుకుంటే గనక తనే ఆ ఖర్చు లేకుండా ఇప్పుడు తను కూర్చొని ఇమేజ్ చేసుకోవాలన్నా పాత మెథడ్స్‌లో మేబీ 1, 2 అవర్స్ పట్టొచ్చు. బట్ రైట్ ప్రాంప్ట్ ఇవ్వడం తనకొస్తే గనక 5 మినిట్స్‌లో మంచి ఇమేజ్ అనేది తన అడ్వర్టైజ్‌మెంట్‌కి కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా తను తయారు చేసుకోవచ్చు. హ్మ్. సో ప్రైమరీలీ ఏఐ బిజినెస్ ఓనర్‌కి ఎక్కడ ఉపయోగపడుతుందంటే కంటెంట్ దగ్గర ఉపయోగపడుతుంది. కంటెంట్ క్రియేషన్ ఇదివరకు మనం కంటెంట్ క్రియేటర్స్‌కి ఇచ్చి ఇమేజెస్ అయినా, రిటర్న్ కంటెంట్ అయినా, వీడియో కంటెంట్ అయినా ప్రొడ్యూస్ చేపిచ్చేవాళ్ళం. దానికి కొంచెం బడ్జెట్ ఎక్కువయ్యేది. ఇవాళ యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌గా మీరు ఏఐని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేయొచ్చు కాబట్టి అది నేర్చుకుంటే ఆ ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి, ఏ టూల్స్ యూజ్ చేసుకుంటే మనకి బెస్ట్ అవుట్‌పుట్ వస్తుంది. ఇవన్నీ మీరు నేర్చుకుంటే లెట్స్ సే ఒక 1 మంత్ టైం, ఒక 2 మంత్స్ టైం ఇచ్చుకొని కోర్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే ఇప్పుడు ఇంక మీరు ప్రతి నెల కంటెంట్ క్రియేటర్స్ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు వన్ టైమ్ మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంక అక్కడి నుంచి మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఫర్ ద డిజిటల్ మార్కెటింగ్ అనేది స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ఏఐ టూల్స్ వల్ల తగ్గిపోయింది. హ్మ్. యాహ్! సో కాస్ట్ కట్ డౌన్ చేయడానికి ఏఐ టూల్స్ హెల్ప్ అవుతాయి బిజినెస్ ఓనర్స్‌కి. ఓకే. హ్మ్. సో కాస్ట్ కట్ డౌన్ చేయడానికి ఏఐ టూల్స్‌తో పాటు ఇప్పుడు ఎక్కువ కాస్ట్ పడేది మనకి పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద. హ్మ్. ఓకే. హ్మ్. సో ఈ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఒకవేళ కాస్ట్ కట్ డౌన్ చేయాలి అంటే గనక హ్మ్. ఎలా చేయొచ్చు ఒక బిజినెస్ ఓనరు? ఓకే. ఇది కొంచెం ట్విస్టెడ్ అండి. ఎలా అంటే తర్వాత కాస్ట్ కట్ చేయాలంటే ముందు చేతులు కాల్చుకోవాలి. ఓకే. ఓకే. సో పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో ఎప్పుడూ కూడా ఎక్స్‌పెరిమెంట్ బడ్జెట్ అనేది మనం పెట్టుకోవాలి. హ్మ్. సో మేబీ మనకి మంత్లీ బడ్జెట్ 30,000 ఉండొచ్చు. కానీ ముందు ఆ మంత్లీ బడ్జెట్ మొదలవ్వక ముందే మనం ఒక టెస్ట్ బడ్జెట్ పెట్టుకోవాలి. ఒక 30,000, 50,000 టెస్ట్ బడ్జెట్ పెట్టుకొని అగైన్ నేను ఒక రఫ్ నంబర్స్ చెప్తున్నాను. హ్మ్. బిజినెస్ టు బిజినెస్ మారుతది. 5,000 టెస్ట్ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఐడియల్లీ ఇప్పుడు గూగుల్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఆల్గరిథమ్స్ ఎలా ఉన్నాయంటే పెయిడ్ యాడ్స్ అట్‌లీస్ట్ 14 డేస్ ఆఫ్ లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఓకే. అంటే మెషిన్ లెర్నింగ్‌కి మనం యాడ్ చేసినప్పుడు ఫేస్‌బుక్ వాడు మన యాడ్ ఏంటి? ఆ యాడ్ ఏ ఆడియన్స్‌కి సూట్ అవుతుంది అని ఆ పర్టిక్యులర్ ఆల్గరిథం నేర్చుకోవడానికి మెటా వాడి ఆల్గరిథం కానీ, ఈవెన్ గూగుల్ యాడ్స్ వాడి ఆల్గరిథం కానీ మనం యూ టాక్ టు ఎనీ గూగుల్ యాడ్స్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళతో మాట్లాడిన ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారు. మెషిన్ లెర్నింగ్‌కి మనకి 14 డేస్ ఆఫ్ టైం కావాలంటాడు. హ్మ్. సో, అసలు మీ బిజినెస్ ఏంటని అది అర్థం చేసుకొని రైట్ ఆడియన్స్‌కి తీసుకెళ్ళాలని దానికి అర్థం అవ్వాలంటేనే ఫస్ట్ ఆల్ 14 రోజులు పడుతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ మనం ఇందులో చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి మనకి. ఓకే. మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ క్యాంపెయిన్ చేయాలా? లేకపోతే సెర్చ్ క్యాంపెయిన్ చేయాలా? లేకపోతే డిమాండ్ జెన్ క్యాంపెయిన్ అని ఉంటుంది. డిమాండ్ జెన్ క్యాంపెయిన్ చేయాలా? ఏ క్యాంపెయిన్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి? లేదా ఓన్లీ వీడియో యాడ్స్ క్యాంపెయిన్ చేస్తే బావుంటుందా? ఇన్ ఫీడ్ చూపిస్తే
బాగా వస్తుందా రిజల్ట్, లేకపోతే ఇన్ స్ట్రీమ్ అంటే మన వీడియో చూస్తున్నప్పుడు స్కిప్ యాడ్స్ వస్తాయి కదా, ఇన్ స్ట్రీమ్ చూపిస్తున్నప్పుడు మనకి రిజల్ట్స్ బాగా వస్తున్నాయా. సో ఇవన్నీ కొన్ని సెట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అనమాట. ఇంకా దానికి గట్టిగా చెప్పాలంటే కొంత దోలు ఉండాలి, ఓకే. చేతులు కాల్చుకోవాలి. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసిన తర్వాత మనకి బెటర్ పర్ఫార్మింగ్ యాడ్ ఏంటనేది, ఎలా చేస్తే ఏ టార్గెటింగ్ చేస్తే బాగుంది, ఏ డివైసెస్ ద్వారా బాగుంది అనేది మనకు తెలుస్తుంది. చాలామంది యాడ్స్ చేస్తున్నప్పుడు స్పెసిఫికల్లీ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఒక చిన్న ఆప్షన్ హిడెన్గా ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మిస్ అవుతారు. ఆ ఆప్షన్ ఏంటంటే డివైస్, ఏ డివైస్లో చూపించాలనేది. ఒకవేళ ఈ పాడ్కాస్ట్ ఎవరైతే చూస్తున్నారో, ఒకవేళ మీరు గూగుల్ యాడ్స్ లాంటి ఏదైనా రన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళందరూ మిస్ చేసేది ఏంటంటే ఒక ఆప్షన్ అన్చెక్ చేయాలి, రిమూవ్ చేసేయాలి. ఆ ఆప్షన్ వచ్చేసరికి టీవీ. ఓకే. ఇన్ స్ట్రీమ్ యాడ్స్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ యూట్యూబ్ యాడ్ ఏదైతే ఉందో అది టీవీలో కూడా వస్తుంది. సో మనం ఏంటి, ఆ యాడ్ వాడు రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి మన ల్యాండింగ్ పేజ్కి రావాలి. కానీ టీవీలో యాడ్ వచ్చినప్పుడు వాడు స్కిప్ చేస్తారు తప్ప అక్కడ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్లోకి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయడం లాంటి టీవీలో చేయరు. కానీ ఇంటర్నల్గా ఏమైపోతుందంటే మనకి ఇంట్లో స్మార్ట్ టీవీస్, ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీస్ యూస్ చేస్తున్నారు, పిల్లలకి టీవీ పెట్టేస్తున్నారు. మనం యాడ్ టార్గెటింగ్ చేసినప్పుడు పీపుల్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 24-44 అంటున్నాం. ఓకే. లెట్స్ సే ఒక మదర్ ఉంది. ఓకే. ఆ మదర్ని మనం టార్గెట్ చేయాలి. మనం అమ్మే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మదర్స్కి ఉపయోగపడే ప్రోడక్ట్. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మదర్స్ ఫోన్లు ఉంటాయి కదా, ఆ ఫోన్ ఎవరు యూస్ చేస్తున్నారు, పిల్లలు వాడుతున్నారు. పిల్లలు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ అయినా టీవీ అయినా సరే వాళ్ళ పర్టికులర్ ఆడుకుంటూ ఆ యాడ్ ప్లే అయిపోద్ది. సో అక్కడ ఇర్రిలవెంట్ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో మన బడ్జెట్లో ఏమవుతుందంటే లెట్స్ సే మనం రోజుకు ఒక 1000 రూపాయలు పెట్టుకుంటే అందులో ఒక 300 టీవీ యాడ్స్లో వెళ్ళిపోతున్నాయి, విచ్ ఈజ్ ఆఫ్ నో యూస్. మనకు ఆ రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసి రావడం కానీ లీడ్ జనరేషన్ అనేది జరగదు. సో ఎవరైనా సరే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ టీవీ అనే ఆప్షన్ అన్చెక్ చేసుకుంటే మీకు కొంచెం బడ్జెట్ ఆప్టిమైజేషన్ అవుద్ది అనమాట. సో ఇలా మనం కొంత ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని ఏ డివైస్లో వెళ్తే మనకి మోర్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇన్ స్ట్రీమ్ ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. సో ముందు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటేనే అప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆప్టిమైజేషన్ ఖర్చు తగ్గించుకొని, ఓకే టీవీలో చూపించక్కర్లేదు, ఇక్కడ ఒక 300 మిగిలింది, లేదు ఇన్ ఫీడ్లో చూపిస్తుంటే మనకు పెద్ద రిజల్ట్స్ ఏం రావట్లేదు, అది రిమూవ్ చేసేస్తాం. సో ఇలా ఆప్టిమైజ్ చేసుకోవడం అంటాం మనం. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆప్టిమైజ్ అవుద్ది తప్ప డే 1 నుంచి ఆప్టిమైజ్ అవ్వదు. సో ఖర్చు తగ్గించుకోవాలంటే ముందు చేతులు కాల్చుకోవాలి. గౌట్. సో అయితే ఇక్కడ ఒక మీరు చెప్పిన చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే టీవీది. బట్ అక్కడ నేను జస్ట్ ఒకటి యాడ్ చేయాలనుకుంటుంది. టీవీలో మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే మనం యాడ్స్ క్లిక్ టార్గెట్ చేస్తే కనుక చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే మేము రీసెంట్గా ఒక క్లయింట్కి చేసాం, అందుకనే షేర్ చేస్తున్నా. ఇది ఒక బెడ్స్, ప్రీమియం రిలేటెడ్ బెడ్స్ అనమాట. సో వాళ్ళకి చేసినప్పుడు ఏంటి అంటే జనరల్గా వాళ్ళకి యాక్చువల్గా బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. మేము అబ్జర్వ్ చేసినప్పుడు అంటే అప్పటి వరకు ఏంటంటే టీవీ మనకి తక్కువ ఉందనే భ్రమలో ఉన్నాను నేను కూడా. కానీ ఆల్మోస్ట్ 35-40% వ్యూవర్షిప్ అనేది దీంట్లో వస్తుంది. బట్ వాళ్ళ క్లిక్స్ కాదు, బ్రాండింగ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈవెన్ యూట్యూబ్లో టీవీ కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కాబట్టి అందరూ కాకుండా ఎవరైతే బ్రాండింగ్ రిలేటెడ్ వాళ్ళు టీవీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అకార్డింగ్ మీరు అన్నట్టు క్లిక్స్ ఎవరికైతే ఇంపార్టెంట్, ఏది ల్యాండింగ్ పేజ్కి రావాలి అనుకున్న వాళ్ళు మటుకు ఆ డివైస్లో అది ఆప్షన్ తీసేసుకోవచ్చు. సో బేసిక్గా అదే మనకి ప్రతి బిజినెస్కి సేమ్ ఉండదు, బిజినెస్ టు బిజినెస్ మారుద్ది. ఇంకో కేస్ స్టడీ చెప్తా. ఇప్పుడు మనకి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది కదా. సో వాళ్ళు లైక్ నేను భీమవరంలో ఉంటున్నాను. సో భీమవరంలో కూడా కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మన సంక్రాంతికి అంటే ఒక కేస్ స్టడీ కింద చెప్తున్నా, వాళ్ళు ఉన్నది భీమవరంలో, ఆ మాల్ ఉన్నది, వాళ్ళకి సేల్ భీమవరం నుంచి రావాలి. సో ఇప్పుడు భీమవరంలో సిటీ కేబుల్లో యాడ్ రన్ చేస్తే యూత్ అందరూ కూడా సిటీ కేబుల్ చూస్తారని గ్యారంటీ లేదు, రెగ్యులర్ టీవీ యాడ్ చూస్తారని గ్యారంటీ లేదు. ఇప్పుడు జెమినీ టీవీలో ఇందులో ఇచ్చాడు, ఆ జెమినీ టీవీలో వచ్చే యాడ్ అక్రాస్ ద స్టేట్ వస్తుంది తప్పితే ఓన్లీ భీమవరంలో రాదు. సో వాళ్ళు ఏం చేశారంటే స్మార్ట్గా, సో వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని ఓన్లీ యూట్యూబ్ యాడ్స్, మీరన్న ఫ్రంట్ స్కిప్ యాడ్స్ అనమాట. వాళ్ళకి క్లిక్స్తో సంబంధం లేదు, దే ఆర్ నాట్ సెల్లింగ్ ఆన్లైన్, దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్లైన్ బిజినెస్ కాబట్టి కంప్లీట్ బిఫోర్ సంక్రాంతి ఒక 10 రోజుల పాటు భీమవరంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తే కేఎల్ఎంలో అతి తక్కువ ధరలకే ఇస్తున్నాం అని చెప్పేసి ఒక సేల్స్ మ్యాన్ వచ్చేసి ఒక వీడియో చేసి మంచి వీడియో క్రియేట్ చేశారు వాళ్ళు. సో ఆ పర్టికులర్ వీడియోతో ఎంటైర్ భీమవరం సిటీ అండ్ సరౌండింగ్స్ ఒక 10 కిలోమీటర్స్లో కవర్ అయ్యే చిన్న చిన్న ప్లేసెస్ అన్నిటికీ కూడా సో కేఎల్ఎం మాల్, షాపింగ్ మాల్ అనేది ఒక ఆఫ్లైన్ బిజినెస్ కంప్లీట్ యూట్యూబ్ మార్కెటింగ్ని యూస్ చేసుకొని మంచి సేల్ అనేది తెచ్చుకున్నారనమాట. సో ఇలాగా ఆఫ్లైన్ అండ్ ట్రెడిషనల్ బిజినెసెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఏమని, ఆ పర్టికులర్ సీజన్లో ఆ పర్టికులర్ ఛానల్ ఏమో అన్ని చోట్ల అడ్వర్టైజ్ చేయాలి, గూగుల్ యాడ్స్ చేయడం అలాంటివి చేయలేదు వాళ్ళు. ఓన్లీ యూట్యూబ్ ఎవరైనా ఓపెన్ చేస్తారన్న గ్యారంటీ ఉంటుంది మినిమమ్, లేదా ఇన్స్టా ఓపెన్ చేస్తారన్న గ్యారంటీ ఉంటుంది. సో ఆ లొకేషన్ టార్గెటింగ్ పెట్టుకొని యూట్యూబ్లో
ఇన్ స్ట్రీమ్ యాడ్స్ అనేవి చేసుకున్నారు అన్నమాట. ఇన్ స్ట్రీమే, మళ్ళీ ఇన్ ఫీడ్ కాదు. ఓకే. సో ఇప్పుడు మనం ఎట్లాగూ కాస్త వీడియో రిలేటెడ్ వీటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బిజినెస్లోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉండేది ఏంటంటే ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్లు కానీ లేదంటే కనుక ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు, లేదు అంటే నార్మల్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ మూవీ రిలేటెడ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ వీళ్ళు ఎవరైనా జనరల్గా డిజిటల్ మార్కెటింగ్కి మీ దగ్గరికి వస్తుంటారా? ఏదన్నా సజెషన్స్ వీటి కోసం వచ్చినప్పుడు ఒకవేళ వస్తే ఇట్లాంటి ఇండస్ట్రీకి మార్కెటింగ్ చేయాలి అంటే కేవలం అది యూట్యూబ్ వీడియోతో సరిపోతుందా, లేదంటే కనుక ఇంకేమన్నా చేయొచ్చా? ఇప్పుడు లెట్స్ సే మనం ఒక మూవీ ఎంచుకున్నాం, సెలెక్ట్ చేసుకుని ఈ మూవీని ప్రమోట్ చేద్దాం. ఇందులో ఏంటంటే ఒకరికొకరికి పడదు త్వరగా. మనం ఇటు నుంచి పాజిటివ్ పిఆర్ చేస్తూ ఉంటే అటు నుంచి ఇంకొక నెగిటివ్ పిఆర్ చేస్తూ ఉంటాడు. అదొక ఫైట్ అయిపోద్ది అంతసేపు. ఓకే. సో ఇంకొకటి రీసెంట్గా కూడా మనకు ఒక పాడ్కాస్ట్లో నాగ చైతన్య కూడా చెప్పాడు అనమాట. లైక్ వాళ్ళకి ఏంటంటే కామెంట్ సీడింగ్ అని ఉంటుంది. సో ఒక ఆఫీస్ స్పేస్లో ఒక 200-300 ఫోన్స్ పెట్టుకొని సో కంటిన్యూస్గా ఒక వీడియో రిలీజ్ చేయగానే పాజిటివ్ పిఆర్ కోసం ఈ 200 ఫోన్ల నుంచి ఇంకొక 200 అకౌంట్స్, ఒక్కొక్క దాంట్లో 3-4 అకౌంట్స్ కింద ఒక 1000 కామెంట్స్ వచ్చేస్తుంటాయి. మీరు ఎప్పుడన్నా చూస్తే ఒక ట్రైలర్ రిలీజ్ అయినా మూవీ రిలీజ్ అయినా సరే సో విపరీతమైన ఇదనమాట. సో మూవీ మార్కెటింగ్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అంటే 100% జెన్యూన్ ఉండదు. మనం ఏంటంటే ఎక్కువ శాతం జెన్యూన్గా లైక్ ఒక బిజినెస్ని గ్రో చేద్దాం, ట్రస్ట్ వీటి మీద రన్ అవుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి మనకి కొన్ని మూవీస్ అబ్జర్వ్ చేసుకుంటే విపరీతమైన పాజిటివ్ రివ్యూస్ వచ్చేస్తాయి. సినిమాకి వెళ్ళి చూస్తే మనకి ఏం నచ్చదు. సో దట్ ఈస్ యూజింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అనమాట. సో పిఆర్ మోస్ట్లీ పిఆర్ అనమాట. వేరే ఇన్ఫ్లుయెన్సెస్ని యూజ్ చేసుకోవడం. మనకి ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరికీ తెలుసు కదా. లైక్ ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే వాళ్ళ మూవీ లాంచ్ అవుతున్నప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో కూడా వాళ్ళు వీడియో చేపిస్తున్నారు. ఇప్పుడు మనకి ఒక పర్సన్ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేస్తూ ఉంటాడు మనకి తెలుగులో ఒక అతను. ఓకే. సో హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే ఆ హీరోయిన్ పక్కన డ్యాన్స్ చేస్తున్నట్టుగా అతను కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ వీడియో ఎడిటర్ తన పేరు గుర్తులేదు నాకు. ఓకే. సో అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటువంటి వీడియో ఎడిటర్ ఛానల్లోకి వెళ్ళి అరే మా మూవీ వస్తుంది కదా, సో మా మూవీలో ఒక క్లిప్లో నువ్వు మధ్యలో ఎంటర్ అయినట్టుగా చేసి పెట్టని చెప్పేసి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూజ్ చేసుకుంటున్నారు. సో మూవీస్కైనా సరే ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే. సో మూవీస్ తర్వాత మనం అంటే మూవీస్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా ఒక బిజినెస్కి ఇండస్ట్రీస్ చూస్తే డిజిటల్ మార్కెటింగ్ బాగా రిక్వైర్మెంట్ ఉన్నాయి చూస్తే ఫస్ట్ డాక్టర్స్ ఉంటారు. ఓకే. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఫుడ్ బిజినెస్, ఫ్యాషన్. అంటే మేము మా ఎక్స్పీరియన్స్లో చూసింది ఎక్కువ వచ్చింది వీళ్ళండి. నార్మల్గా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంటుంది. మీరు అబ్జర్వ్ చేసింది కూడా వీళ్ళేనా? అవుట్ ఆఫ్ బాక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయా? ఎక్కువ ఏ ఇండస్ట్రీస్కి బాగా రిక్వైర్మెంట్ ఉందని మీ ఎక్స్పీరియన్స్లో? ఓకే. సో లైక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్ ఉంటుంది. బట్ మన దగ్గరికి ప్రత్యేకంగా ఎక్కువ వచ్చింది ఏంటంటే ఒకటి డాక్టర్సే, మీరు అన్నట్టు డాక్టర్స్. అండ్ అందులో మళ్ళీ మనం అందరు డాక్టర్స్ని తీసుకోమన్నమాట. జనరల్గా సర్జన్స్ని తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే వీ ఆపరేట్ విత్ హై టికెట్ క్లయింట్స్. ఓకే. సో ఎవరి ప్రోడక్ట్ అయితే హై టికెట్ ఉందో వాళ్ళని మనం ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాం. సో సర్జన్స్ ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా లైక్ ఒక లీడ్ వచ్చిందంటే లెట్సే ఒక పర్సన్ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాడు, అతను ఒక బేరియాటిక్ సర్జరీ చేయించుకుందాం, లేదంటే ఒక లైపోసక్షన్ చేయించుకుందాం అనుకుంటున్నాడు. సో ఆ లైపోసక్షన్ సర్జరీ వచ్చేసరికి 60,000 నుంచి మేబీ 3-4 లక్షల దాకా ఉండొచ్చు. సో దట్స్ ఎ గుడ్ టికెట్ ప్రైస్. సో వాళ్ళకి ఆ అమౌంట్ వస్తుంది కాబట్టి దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ గుడ్ అమౌంట్ ఇన్ ది. ఒకవేళ పెయిడ్ యాడ్స్ చేయాల్సి వచ్చినా, గూగుల్ యాడ్స్కి మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వచ్చినా వాళ్ళ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ 1-2 months మనం ఆప్టిమైజ్ చేసి అంతా అయిన తర్వాత వీ విల్ బ్రింగ్ దమ్ టు ఏ పాజిటివ్ రెవెన్యూ అనమాట. ఫస్ట్ మంత్ మేబీ ప్రాఫిట్స్ రాకపోవచ్చు, బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకపోవచ్చు. సెకండ్ మంత్కి బ్రేక్ ఈవెన్లోకి తీసుకొస్తాము, తర్వాత వాళ్ళ ప్రాఫిట్స్లోకి వెళ్ళేలా చేస్తాం. సో ఇలా మనకి ఎక్కువ హై టికెట్ క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఒకటి సర్జన్స్ వస్తారు, రెండోది వచ్చేపాటికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉంటారు. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ మనం ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో లెట్స్ మనది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే. సో సిమిలర్లీ వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా లెట్స్ బిజినెస్ అనాలిటిక్స్ అని, లేదంటే డేటా అనలిస్ట్ అని, ఇలాంటి కోర్సెస్, లేదంటే జావా కానీ ఐటీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వస్తూ ఉంటారు మన దగ్గరికి. స్కూల్స్ అండ్ కాలేజెస్ వస్తాయి కానీ లైక్ అది ఎక్కువ మనం తీసుకోము. బికాస్ ఎందుకంటే దానికి సీజన్ ఉంటుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఆ అడ్మిషన్స్ ఉన్న టైంలోనే ఆ 2 months అవసరం అవుతుంది అనమాట.
సో ఆ టైంలో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ మనకు తెలిసింది ఏంటి, ఆల్గరిథం ఆబ్వియస్లీ 15 రోజులు ఆప్టిమైజ్ చేయడానికి టైం పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో స్కూల్స్ అండ్ కాలేజెస్ కాకుండా లైక్ ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని తీసుకుంటాం. ఓకే. సో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఒకటి, మెడికల్ ఇండస్ట్రీ ఒకటి ఎక్కువ వస్తూ ఉంటారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్, మీరన్నది రియల్ ఎస్టేట్ ఒకటి వస్తూ ఉంటారు. కాకపోతే రియల్ ఎస్టేట్లో కానీ ఆల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వచ్చినా సరే వాళ్ళకి ఆ క్యాంపెయిన్ ఎప్పుడు సక్సెస్ఫుల్గా అవుద్దంటే, ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రతిదీ సర్వీస్ బిజినెసే. సర్వీస్ బిజినెస్లో మనం చేస్తుంది మార్కెటింగ్, కానీ మనం లీడ్స్ జనరేట్ చేసిన తర్వాత వాళ్ళ సైడ్ ఆ లీడ్ని సేల్గా క్లోజ్ చేసి సేల్స్ పర్సన్ ఉంటేనే వాళ్ళకి ఆ కన్వర్షన్ కరెక్ట్గా జరుగుద్ది. ఇప్పుడు వాళ్ళు హైర్ చేసుకున్న సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా క్లోజ్ చేస్తే వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ర్యాష్గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏదో మూడ్లో ర్యాష్గా మాట్లాడారు, ఈ డాక్టర్ చాలా మంచి డాక్టర్ అని తెలిసినా ఆ రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదు కాబట్టి ఈ హాస్పిటల్ వద్దు, ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోవచ్చు. సో మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో ఒక సర్వీస్ బేస్డ్ బిజినెస్కి సేల్స్ టీమ్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంచుమించు మనం టేక్ ఓవర్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక సేల్స్ టీమ్ ఉంది, వాళ్ళతో కూడా మనం కమ్యూనికేట్ చేసి చేయొచ్చు అని సేల్స్ టీమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే కనుక వస్తారు, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ SaaS టూల్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఓకే. సో ఏఐ టూల్స్ తయారవుతున్నాయి కదా ఇప్పుడు. సో ఆ పర్టికులర్ ఏఐ టూల్ డెవలప్ చేసిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలి కదా మార్కెట్కి. సో SaaS ప్రోడక్ట్స్ స్పెసిఫికల్లీ ఏఐ టూల్స్, ఇటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని టూల్స్ ఆల్రెడీ US అండ్ UKలో సక్సెస్ అయ్యి ఉంటున్నాయి. వాళ్ళు ఇండియాలో లాంచ్ చేయడానికి వస్తున్నారు టెక్నికల్ ప్రోడక్ట్స్. సో ఎప్పుడైతే ఇండియాలో లాంచ్ చేద్దామని వస్తున్నారో వాళ్ళు మనలాంటి డిజిటల్ మార్కెటర్స్ని అప్రోచ్ అవుతున్నారు. SaaS వాళ్ళు ఒకరు వస్తున్నారు. అస్ట్రాలజీ ఒకటి ఈ మధ్యన బాగా ట్రెండింగ్. సో జాతకాలు చూడడం కానీ, మీకు లైక్ గెట్ యువర్ ఎక్స్ లవ్ బ్యాక్ అని, లేదంటే మీ లైఫ్లో ఉన్న ఫైనాన్షియల్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తామని చెప్పి, ఇలాంటి ఈ మధ్య కాలంలో ఆస్ట్రాలజీ క్లయింట్స్ వస్తున్నారు. అదొకటి కొంత ట్రెండింగ్ ఈ మధ్యన. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ప్యాకేజింగ్ అండి. మీకు లెట్స్ సపోజ్ లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఆ లేస్ ప్యాకెట్స్కి సంబంధించి ప్యాకింగ్ ఏదైతే ఉందో ఆ ప్యాకింగ్, లేదంటే మనకి డిఫరెంట్ ఫుడ్ ప్రోడక్ట్స్ ప్యాకేజ్ చేసే ప్యాకేజెస్, కవర్స్ కానీ, సో ఈ ప్యాకేజింగ్ యూనిట్స్ ఉంటున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఓకే. సో అయితే ప్యాకేజింగ్ B2B కిందకి వస్తుంది కదా. B2B కిందకు వస్తుంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మనం B2Bలో లింక్డ్ ఇన్ చెప్తాం. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వేరే ప్రోడక్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్యాకేజింగ్ అవసరం అవుద్ది కాబట్టి వాళ్ళకి మనం B2B చెప్తాం. ఓకే. ఓకే. సో ప్యాకేజింగ్ ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. 2 స్టీల్. ఎక్కువ మ్యానుఫ్యాక్చరర్స్ వస్తున్నారు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో రీటైల్ సెల్లర్స్ కన్నా కూడా మ్యానుఫ్యాక్చరర్స్కి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరే డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఇదివరకు మ్యానుఫ్యాక్చర్ వాడు ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసేవాడు, సేల్స్ మీద కాదు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్ డైరెక్ట్ సేల్స్లోకి వచ్చేస్తున్నారు. సో ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లోకే వస్తుంది. 2 స్టీల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే రా స్టీల్ని తీసుకొని మనకి ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని ఆ స్టీల్ నుంచి బెండ్ చేయడం, మౌల్డ్ చేయడం చేస్తారు. అలాంటి ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఒకటి వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, ప్యాకేజింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఫోటోగ్రాఫర్స్ కూడా వస్తూ ఉంటారు. యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, అందరికన్నా బాగా డిజిటల్ మార్కెటింగ్ చేసేది ఎవరు అంటే ఫోటోగ్రాఫర్స్. ఇన్స్టాగ్రామ్ బాగా యూస్ చేస్తారు, అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా యూస్ చేస్తారు. వాళ్ళకి ఫీడ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు వెళ్ళిన లొకేషన్లో వాళ్ళు షూట్ చేసుకున్న ఫీడ్ ఉంటుంది కాబట్టి ఆ ఫీడ్ని వాళ్ళు మార్కెట్ చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే దే ఆర్ నాట్ అప్డేటెడ్ టు ద మార్కెటింగ్ టెక్నిక్స్ ఆఫ్ 2025. ఫోటోగ్రాఫర్స్ అనే కాదు, ఎవ్రీ బిజినెస్. ఓకే. సో ఇవాళ బిజినెస్ ఎలా అయిపోయిందంటే హ్యూజ్ కాంపిటీషన్. ఒకప్పుడు మనకి లెట్స్ సే ఒక ఊర్లో మేబీ ఒక సర్జన్ ఉండేవాడు. ఇవాళ ఒక లైపో సెక్షన్ చేయడానికి మనం లెట్స్ సే కుక్కట్పల్లి నుంచి మనం అమీర్పేట దాకా వెళ్తే ఈలోపు మనకు ఒక 20 మంది లైపో సెక్షన్ సర్జన్స్ దొరుకుతారు మనకి. సో ఇలాగా కాంపిటీషన్ అనేది హెవీ అయిపోయింది. కాంపిటీషన్ పెరిగిన ప్రతిసారి కూడా మనం మార్కెటింగ్ మెథడాలజీస్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవాళ 2025లో ద బెస్ట్ మార్కెటింగ్ మెథడాలజీస్ ఎడ్యుకేషన్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి. సో అతను ఏం చేయాలంటే షూట్ లొకేషన్లో తీసిన ఫోటోగ్రఫీస్ పెట్టడం, దట్స్ అన్ ఓల్డ్ టెక్నిక్. ఒక కెమెరా ఎలా యూజ్ చేయాలి, ఇందులో టెక్నిక్స్ ఏముంటాయి, ఇది షాడో ఎలా పడుతుంది, ఇలాంటి లెసన్స్ కనుక తన వీడియోస్ కింద షూట్ చేసి చెప్తూ ఉంటే అప్పుడు చూసేవాడికి ఏముంటుందంటే అచ్చా దీనికి కెమెరా చాలా బాగా వాడడం వచ్చు, ఇతన్నే మనం ఫోటోగ్రఫీకి తెప్పించుకుందాము. ఓకే, సో మీరు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉంటే కనుక ఎడ్యుకేషనల్ వీడియోస్, లెట్స్ సే సింపుల్, మీరు ఒక ఏసీ మెకానిక్ అనుకుందాం. సో ఒక ఏసీ మెకానిక్ ఏసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 10 వీడియోలు చేశారనుకోండి. సో ఏసీలో పలానా ఇది ఉంటుంది, సో దీన్ని క్లీన్ చేసుకుంటేనే మనకు కూలింగ్ ఎక్కువ వస్తుంది, లేదా సమ్మర్లో మనం ఏసీని ఎలా
క్లీన్ చేసుకోవాలి. సో ఇలాంటి ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ ఒక 10 వీడియోస్ చేస్తూ ఆ వీడియో ఎండింగ్లో మనం ఒకవేళ మీకు కూడా ఏసీ సర్వీసెస్ ఏదైనా కావాలంటే కనుక మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో ఇలా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం అనేది 2025లో కాంపిటీషన్ని తట్టుకోవడానికి మనం చేస్తున్న మార్కెటింగ్ టెక్నిక్ అనమాట. దాదాపు ఎడ్యుకేషన్ వీడియోస్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ప్రతి ఒక్కరు చేయాలి. డాక్టర్స్ అంటే కొద్దిమంది ఆల్రెడీ మనం చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆల్రెడీ చేస్తున్నారు. డాక్టర్స్ చేస్తున్నారు వచ్చి నేను ఈవెన్ మన తెలుగులో కొన్ని అబ్జర్వ్ చేశాను. ఏంటంటే ఎలక్ట్రిక్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఏసీ రిపేర్ చేసేవాళ్ళు కానీ నిజంగానే మనం వెళ్ళి యూట్యూబ్లో ఎతికితే వాళ్ళ ఛానల్స్ ఉంటున్నాయి. ఓపెన్ చెప్పాలంటే చాలామంది బిజినెస్ పర్సన్స్ ఇన్వెస్ట్ చేసి వచ్చే వాళ్ళకంటే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా ఎందుకంటే వాళ్ళకి రిసోర్సెస్ ఉండవు కదా. రిసోర్సెస్ లేనప్పుడు మనం అంటాం కదా నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. వాళ్ళకి ఆ కొత్త ఐడియాలు వచ్చి ఓకే మనం ఇలా చెప్తే అట్రాక్ట్ అవుతారు అనేది చేస్తున్నారు. డెఫినెట్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు వాళ్ళు ఎలక్ట్రిక్ వర్క్ వాళ్ళ గురించి. ఇంకొకటి ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనకి ఎక్కువ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ బాగా యూటిలైజ్ చేసుకుంటారండి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ ఎలా అంటే ఈ పర్టికులర్ ప్యానల్ యూస్ చేసుకుంటే మనకి షైనింగ్ ఇలా ఉంటుంది. సో లెట్స్ సే కిచెన్లో ఇటువంటి ప్యానల్స్ యూస్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే వార్డ్రోబ్స్కి ఇటువంటి మెటీరియల్ యూస్ చేసుకుంటే బాగుంటుందని ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయమని నేను చెప్తూ ఉంటాను. ఓకే మనకి ఈవెన్ స్టూడెంట్స్ కూడా లైక్ స్టూడెంట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళు మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు. సో వన్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు సడన్గా ఫోన్ చేసే రోజు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ 16 లక్షలు వచ్చింది సార్ అని. అరే నాకే రాలేదురా 16 లక్షలు, నీకెలా వచ్చిందిరా 16 లక్షలు అంటే అప్పుడు వాడు చెప్తున్నాడు, నాది యాక్చువల్లీ ఇంటీరియర్ బిజినెస్ సార్, మీరు చెప్పిన టెక్నిక్స్తో నేను ఫేస్బుక్ యాడ్స్ అయ్యి రన్ చేశాను వీడియోస్ తీసి. సో ఆ వీడియోస్ నుంచి నాకు లీడ్స్ జనరేట్ అయినాయి, అవి క్లోజ్ అయినాయి, నాకు ఒక 16 lakhs రెవెన్యూ వచ్చింది ఇంటీరియర్స్ది, ఒక 3 ప్రాజెక్ట్స్ వచ్చినాయి అని చెప్పాడు అనమాట. సో అలా లైక్ ఎనీ బిజినెస్ ఓనర్, ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే ఆ వీడియోస్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, కస్టమర్స్ని మనం ఎలా అట్రాక్ట్ చేయాలి, ఆ వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, ఏ వీడియోస్ చేస్తే మనకి కాంపిటీషన్ని మనం తట్టుకోగలం. సో ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటే సో దే కెన్ సర్వైవ్ ఇన్ 2025 అండ్ గోయింగ్ బియాండ్ ఆల్సో. ఇందా మీరు చెప్పేటప్పుడు నేను ఒక సినారో చెప్తాను. మీరు ఇందా చెప్పే దాంట్లో రియల్ ఎస్టేట్ గురించి చెప్పినప్పుడు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ కాదు అన్నిటి గురించి చెప్పేటప్పుడు బిజినెస్ ఓనర్ మార్కెట్ చేసుకుంటాడు కానీ సేల్స్ పీపుల్ కరెక్ట్గా ఉండాలి అన్నారు. నేను ఇక్కడ ఒక సినారో చెప్తాను మీకు. నేను ఒక మంచి రియల్ ఎస్టేట్ బ్రాండ్, పెద్ద బ్రాండ్కి నేను కన్సల్ట్ చేశాను లాస్ట్ టైం. చేసినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ 30 మెంబర్స్ సేల్స్ టీమ్ ఉండేవాళ్ళు, సిఆర్ఎం వాళ్ళు ఓన్ సిఆర్ఎం ఉండేది. ఓకే ఓకే ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, నేను క్యాంపెయిన్స్ చెక్ చేశాను. ఓకే కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుందంటే వాళ్ళకి సేల్స్ దగ్గర ఉంది. నార్మల్గా మనం ఇది మెయిన్ పర్సన్కి కానీ వాళ్ళకి చెప్పలేము, ఎందుకంటే సేల్స్ టీమ్ ఆల్రెడీ టైట్లీ కపుల్డ్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఏమంటే మీ సేల్స్ టీంలో ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి చెప్పలేం, అంటే వాళ్ళ ఎదురుగా మనం చెప్పలేము, వాళ్ళు ఒప్పుకునే స్టేజ్లో లేరు టైట్లీ కపుల్డ్ కాబట్టి. అలా అని చెప్పి సేల్స్ టీమ్ ఏం చేస్తున్నారు, వచ్చినవి సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు. వాళ్ళకి ఎక్కడ సరైన రోడ్ మ్యాప్ ఉంది, బడ్జెట్స్ పెట్టుకుంటున్నారు, లీడ్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ క్లోజ్ అవ్వట్లేదు, తెలియట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న టీం అనమాట, దాంట్లో మెయిన్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇలాంటి సిట్యువేషన్స్లో మనం చెప్పలేం కాబట్టి ఓకే మేము ఏంటంటే జనరల్గా వాళ్ళకి కావాల్సిన వర్క్ చేసేసి పక్కకు వచ్చాం. మీరు ఇట్లాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు బిజినెస్కి ఏం సజెస్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ సేల్స్ టీమ్తో టైట్లీ కపుల్డ్ ఉన్నా లేదు సేల్స్ టీమ్ మీద ఎక్కువ డిపెండ్ అయినా కానీ, సో దీన్ని ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే ఇప్పుడు ఆల్రెడీ మన బిజినెస్లో యూటిలైజ్ చేస్తున్నాను ఆల్రెడీ. సో సేల్స్ టీమ్ ఉన్న ప్రతి చోట కూడా సేల్స్ కాల్స్ రికార్డ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఒక ఫోన్ కస్టమర్ సపోర్ట్తో మాట్లాడినప్పుడు సో దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్తారు వాళ్ళు. ఓకే మనం ఏం చేయాలంటే ఆ రికార్డింగ్స్ తీసుకొని మీరు ఆ బిజినెస్ ఓనర్తో మాట్లాడాలి. ఓకే గివ్ మీ సమ్ టైం. ఇప్పుడు మీరు చాలా అమౌంట్ స్పెండ్ చేశారు, లీడ్స్ కూడా బాగా వస్తున్నాయి, కానీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉంది. లెట్ us సిట్ టుగెదర్ అండ్ ట్రై టు ఐడెంటిఫై వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. సో వాళ్ళతో కూర్చొని పని చేద్దామండి. సేల్స్ కాల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 day మనం కూర్చొని ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా విందాం, ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అంటే స్టడీ చేద్దాం. నిజంగా సేల్స్ టీమ్ పర్ఫెక్ట్గా చేసేస్తున్నారు అటేం లేదు అంటే అప్పుడు మిస్టేక్ నా సైడ్ ఉన్నట్టు, అప్పుడు అదేంటో ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు దాకా నేను అన్నీ చెక్ చేసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, సో ఒకసారి సేల్స్ కూడా చెక్ చేద్దాం. అక్కడ కూడా కరెక్ట్గా ఉంటే అప్పుడు ఏంటి అసలు మిస్టేక్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనకు స్కోప్ దొరుకుతుంది.
సో ఒకసారి నాకు ఆ సేల్స్ కాల్స్ కూడా మనం టుగెదర్ కూర్చొని ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకొని ఆ సేల్స్ కాల్స్ రికార్డింగ్స్ వింటాం అనమాట. సో మనం ఏం చేస్తాం అంటే సేల్స్ కాల్స్లో వాళ్ళు పిన్ పాయింట్ ఎవ్రీథింగ్ ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా చూసుకొని ఓకే ఎందుకు క్లోజ్ అవ్వలేదు, ఇలా చెప్పుంటే ఇది క్లోజ్ అయ్యేది, ఇలా చెప్పకపోవడం వల్ల ఇది క్లోజ్ అవ్వలేదు అని చెప్పి అసెస్ చేస్తాం. అసెస్ చేసి సేల్స్ మెటీరియల్స్ మీద వర్కౌట్ చేసుకోవడానికి కంప్లీట్ ఇప్పుడు మన సేల్స్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఖచ్చితంగా ఎనీ బిజినెస్ సేల్స్ టీం ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైనింగ్ వాళ్ళు ఇవ్వాల్సింది సేల్స్కి. ఎందుకంటే నేను కూడా ఒక SaaS ప్రోడక్ట్ నేను పర్చేస్ చేద్దామని వెళ్ళినప్పుడు యాక్చువల్గా నాకు ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది, కానీ ఆ సేల్స్ టీమ్ పర్సన్ నాతో సరిగ్గా మాట్లాడలేదని నేను వాడి దగ్గర పర్చేస్ చేయలేదు. సో మనం సేల్స్ టీమ్ని ట్రైన్ చేసుకుని వాళ్ళకి మెటీరియల్స్ ఇవ్వాలి. ఓకే నీకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు హౌ షుడ్ యూ అడ్రస్ ద పర్సన్, సో వాడి రిక్వైర్మెంట్ ఏంటి, వాడిని ఎలా కన్వర్ట్ చేయాలి, సో ఏం చెప్తే వాళ్ళు కన్వర్ట్ అవుతారు. ప్రతి పర్సన్కి రిక్వైర్మెంట్ ఒకటే ఉండదండి. ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్కి వచ్చిన వాడే ఒక్కొక్కడు ఒక్కొక్క పర్పస్ కోసం వస్తూ ఉంటారు. సో వాళ్ళ పర్పస్ ఏంటనేది తెలుసుకుని వాళ్ళకి అది యాప్ట్ అవుతుందా లేదా అనేది చెప్తేనే వాడు కన్వర్ట్ అవుతాడు. కామన్గా నీకు ఇది మంచిది నువ్వు తీసేసుకో ఎవరు తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు అలాగే? వాళ్ళ కస్టమర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ అండ్ స్మార్ట్ ఎనఫ్. వాళ్ళకి తెలుసు అది వాళ్ళకి సెట్ అవుతుందో లేదో. మనం కరెక్ట్గా నీకు ఇది సెట్ అవుతుందని చెప్తేనే వాడు కన్వర్ట్ అవుతాడు. సో సేల్స్ టీమ్ని ట్రైన్ చేయాలి. కాకపోతే మనం కొంచెం ఏమంటారు దాన్ని, మనోభావాలు దెబ్బతినకుండా చాలా స్మార్ట్గా హ్యాండిల్ చేసుకొని సేల్స్ టీమ్ని ఫస్ట్ తీసుకురాకూడదు ఎప్పుడు కూడా. ఆ బిజినెస్ ఓనర్తోనే సేల్స్ కాల్స్ రికార్డింగ్స్ మాట్లాడుకొని ఫస్ట్ యూ హ్యావ్ టు కన్విన్స్ ది పర్సన్ దట్ ఓకే ఇందులో ఏదో మిస్టేక్ ఉందని ఐడెంటిఫై చేద్దామని ముందు ఆ మీటింగ్ కన్విన్స్ చేయాలి. ఆ మీటింగ్లో విన్న తర్వాత మనం అది తనకి మిస్టేక్ ఉంటే కనుక నిజంగా తెలుసుకుంటే బిజినెస్ ఓనర్ తెలుసుకుంటే అప్పుడు బిజినెస్ ఓనర్ సేల్స్ టీమ్ కన్వే చేసుకుంటాడు. మనమే డైరెక్ట్ సేల్స్ టీమ్కి వెళ్ళి మీరు సరిగ్గా చేయట్లేదంటే ఆ మార్కెటింగ్ టీం వల్లే సరిగ్గా చేయట్లేదని చెప్పేసి ఇదంతా కూడా ఒక రప్చర్ కింద అయిపోతుంది. ఇప్పుడు ఐటీలో డెవలపర్స్ అను టెస్టర్స్ ఉంటారండి. జనరల్గా వాళ్ళ మధ్య మౌస్ అండ్ క్యాట్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. మీరు మిస్టేక్ చేశారు, సేమ్ అట్లా మార్కెటింగ్ లో సేల్స్ అండ్ మార్కెటింగ్ కి ఉంటుంది డెఫినెట్ గా. ఎప్పుడు కూడా ఇలా వెళ్ళకూడదండి. లైక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ కమ్యూనికేషన్ మిస్టేక్ పాయింట్అవుట్ చేసేటప్పుడు ఇలా పాయింట్అవుట్ కింద వెళ్ళకూడదు. పాయింటింగ్ మిస్టేక్ బదులు అసెసింగ్ ద ప్రాబ్లమ్ అన్న వర్షన్లో మనం బిజినెస్ ఓనర్స్తో కూర్చొని ఆ ప్రాబ్లమ్ని అసెస్ చేయాలి. ఇప్పుడు మనకు ఉందంటే మాకు రెగ్యులర్గా టీమ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే లైక్ 2 days బ్యాకే నాకు వస్తున్న లీడ్స్లో వెరీ హ్యూజ్ ప్రాబ్లం వచ్చింది నాకు. ఆ ప్రాబ్లం ఏంటంటే కోర్స్ ఫ్రీయే కదా మీద అంటున్నారు. కోర్స్ ఫ్రీ అని ఎందుకు అనుకుంటున్నారు అసలు? మనం వెరీ క్లియర్గా మనం ఏదైతే యాడ్ రన్ చేసామో 3 days పాటు డిజిటల్ మార్కెటింగ్ వర్క్షాప్ జరుగుతుంది, ఆ 3 days మీకు ఫ్రీగా దొరుకుతుంది అని మనం క్లియర్గా ఆ 3 days చెప్పాం. తర్వాత మన కోర్సు పెయిడ్ కోర్సు, కానీ ఫోన్ చేసిన వాళ్ళు మీ కోర్స్ ఫ్రీయే కదా అంటున్నారు. నాకు సేల్స్ టీం వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు వీడియోలో ఏదో సరిగ్గా చెప్పలేదు, అందుకే మిస్కమ్యూనికేట్ అయినట్టుంది, వాళ్ళందరూ ఫోన్ చేసి మీ కోర్స్ ఫ్రీయే కదా అంటున్నారు, ఏంటి సార్ మీరు వీడియోలో ఏం చెప్పారు సార్ అన్నారు. నేను 1కి 10 సార్లు వీడియో చూశాను, వీడియో స్క్రిప్ట్ చేసి మరీ పబ్లిష్ చేశాను. అయినా సరే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందా అని మొత్తం అసెస్ చేస్తే వీడియోలో ప్రాబ్లం ఏమీ లేదు. సరే ఇంతకీ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మనం యూట్యూబ్లో ఒక 3 classes ఫ్రీగా వదిలాం. ఓకే ఆ ఫ్రీగా వదిలిన క్లాసెస్ మన సైట్కి ఎవరైతే యూజర్ వచ్చారో ఆ 3 classes చూడడానికి ఉందని చెప్పేసి మెనూలో ఫ్రీ క్లాసెస్ అని ఒక సెగ్మెంట్ పెట్టి అందులో ఆ 3 classes పెట్టాం. ఓకే అండ్ మెనూలో ఆ ఐటమ్ పెట్టాం. నెక్స్ట్ కింద బటన్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్ ఫర్ ద ఫ్రీ వర్క్షాప్ అని పెట్టాం. ఫ్రీ చూస్తున్నారు కానీ ఓన్లీ వర్క్షాప్ ఫ్రీ అనేది ఐడెంటిఫై చేయలేదు. అది సెకండ్ థింగ్. ఆ ఫ్రీ కింద 3 months కోర్స్ మంది, 1 month ఇంటర్న్షిప్, ఈ డీటెయిల్స్ అన్నీ రాసామన్నమాట. ఓకే ఫ్రీ క్లాసెస్, ఫ్రీగా రిజిస్టర్ అవ్వండి, 3 months కోర్సు, 1 month ఇంటర్న్షిప్, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ మనకి ఫ్రీ అన్నట్టుగా భావిస్తున్నారు. సో మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే మెసేజ్ కమ్యూనికేషన్లో ల్యాండింగ్ పేజ్లో మనం యూజ్ చేసిన వర్డింగ్స్ వల్ల యూజర్స్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. సో వెంటనే టక్ మన ఆ ఫ్రీలన్నీ రిమూవ్ చేస్తాం అనమాట. సో రిజిస్టర్ ఫర్ ఫ్రీ వర్క్షాప్ బదులు రిజిస్టర్ ఫర్ 3 days వర్క్షాప్ అని మార్చాం. సో ఈ మీటింగ్స్ జరుగుతూ ఉండాలి. సేల్స్ టీమ్కి ఒక బిజినెస్ ఓనర్కి ఎప్పుడు కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటే కస్టమర్ ఎలా మాట్లాడుతున్నాడు, వాడు ఏం అడుగుతున్నాడు, మనం బిజినెస్లో ఏమేమి చేంజెస్ చేయాలి, ఇక్కడ చిన్న చేంజ్ అండి. ల్యాండింగ్ పేజ్లో మనం వాడిన 2 పదాల వల్ల కంప్లీట్ బిజినెస్ అనేది మిస్కమ్యూనికేట్ అయింది. సో ఆ ల్యాండింగ్ పేజ్ అనేది మనం ఆప్టిమైజ్ చేసుకున్నాం మళ్ళీ. సో ఇలాగా త్రూ ప్రాపర్ సేల్స్ మీటింగ్స్, టీమ్ మీటింగ్స్ వల్ల మనకి గ్యాప్ అనేది ఫిల్ చేయడానికి ఉంటుంది. ఇంకా నేనేమనుకున్నా అంటే నా మీద తోసేస్తారేమో, మీతో ఫ్రీ కంటెంట్ మిమ్మల్ని చూసి ఫ్రీ అనుకొని వచ్చారని. లేదు అంటే లైక్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఫ్రీగా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ చాలా వీడియోస్ ఫ్రీగా వదిలేరు. చాలామంది చేస్తూ ఉంటారు, నాట్ మీరనే కాదు, చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా ఫ్రీగా పెడతా ఉంటారు కంటెంట్. కాకపోతే మన దగ్గర నేర్చుకుందాం అని వచ్చే వాళ్ళందరూ కూడా ఓన్లీ కోర్స్ కోసం రారండి. ఎందుకంటే దే నీడ్ ఏ మెంటర్షిప్. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చూసి లెట్స్ సే 100 మంది ఉన్నారు అనుకోండి, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు
100 మందిలో 10 మంది మాత్రమే వీడియోలు చూసి వాళ్ళంతట వాళ్ళు నేర్చేసుకోగలుగుతారు. మిగిలిన 90 మంది ఏంటంటే దే నీడ్ ఏ మెంటర్. నీడ్ గైడెన్స్. గైడెన్స్ కావాలి. ఓకే, ఇలా చేస్తున్నప్పుడు మిస్టేక్ వచ్చింది, ఇక్కడ స్ట్రక్ అయిపోయాం. ఇప్పుడు మనం ఒక యూట్యూబర్ని కామెంట్లు అడిగితే అది అసలు కామెంట్కి రిప్లై వస్తుందో లేదో తెలీదు, ఎప్పుడు వస్తుందో లేదో తెలీదు. సో వాళ్ళకి డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్, గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అండి మెయిన్. కోర్స్ కోసం ఎవ్వరు రారు మన దగ్గరికి. అవునవును. కోర్స్ అనేది డిఫాల్ట్ ప్రోడక్ట్. దాంతోపాటు వచ్చే మెంటర్షిప్ కోసమే మన దగ్గరనే కాదు, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరు జాయిన్ అయినా సరే ప్రైమర్లీ మెంటర్షిప్ కోసం జాయిన్ అవుతారు, కానీ కోర్స్ కోసం కాదు. కోర్సే కావాలంటే యూట్యూబ్లో 100 కొద్ది వీడియోస్ ఉన్నాయి. కాకపోతే అలా చూసుకుంటున్నప్పుడు స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఉండదు. కాబట్టి ఈ వీడియో చూస్తుండగా లెట్స్ గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలన్న వీడియో చూస్తుండగా పవన్ కళ్యాణ్ మీటింగ్లో ఇలా ఏదో పెద్ద గొడవ జరిగిందని పక్కన తమ్ముళ్ళు కనబడగానే టక్కన గూగుల్ యాడ్స్ నుంచి పవన్ కళ్యాణ్ మీటింగ్కి వెళ్ళిపోతాం మనం. సో అలాగా లైక్ ఆ డీవియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మెయిన్ థింగ్ బడ్జెట్ కాబట్టి తను వెళ్ళి ఆ బడ్జెట్ కాన్స్టెంట్లో సెలెక్ట్ చేసుకోవడానికి చూస్తారు. బట్ ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టు ఏంటి అంటే ప్రాబ్లము, ఏజెన్సీకి కావాల్సిన బడ్జెట్ బిజినెస్ ఓనర్ దగ్గర ఉండదు. బిజినెస్ ఓనర్ ఎక్స్పెక్ట్ చేసే బడ్జెట్లో ఏజెన్సీ చేయాలి అనుకోదు. అందుకని ఒక్కోసారి ఫ్రీలాన్సర్స్ దగ్గరికి వెళ్తారు నార్మల్గా. బట్ ఒక ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలంటే బడ్జెట్ పక్కన పెట్టి ఏ క్రైటీరియా మీద సెలెక్ట్ చేసుకోవాలి ఒక బిజినెస్ ఓనర్? ప్రైమరీలీ ర్యాపో అండి. మనం ఒక 10 ఏజెన్సీస్తో మాట్లాడి మనకి సూటబుల్గా ఎవరైతే మాట్లాడుతున్నారో, మనం చెప్పింది అవతల వాడు విని వాడు చెప్పింది మనకు అర్థమవుతుంది అని ఎవరితో అయితే మనకి ర్యాపో కుదురుతుందో ప్రైమరీలీ ర్యాపో అండి. ఓకే. ఎందుకంటే లైక్ కొన్ని ఏజెన్సీ, ఇక అన్ని ఏజెన్సీస్ కాదు, కొన్ని ఏజెన్సీస్ ఏంటంటే వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. కొంతమంది క్లయింట్స్ ఉంటారు, మీకు మెటీరియల్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేసేస్తాం అంటారు. ఓకే, డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు కట్టేసాం కదా మొత్తం మీరే చేయాలంటారు. సో 2 వైపులు కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏజెన్సీ మిస్టేక్ ఉంటుంది, ఒక్కొక్కసారి క్లయింట్ మిస్టేక్ ఉంటుంది. సో ఎవరితో అయితే మనకి ర్యాపో కుదురుతుందో, కరెక్ట్గా మన వేవ్ లెంత్కి మ్యాచ్ అవుతారో వాళ్ళని చూస్ చేసుకోవడం ఐడియల్లీ ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఒకటి. రెండోది వచ్చేసరికి మీరు అన్నట్టు బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చెప్పిన బడ్జెట్స్ మనకి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం. మూడోది ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఏ బిజినెస్కి ఏ పర్టికులర్ మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రతి బిజినెస్కి ఒకటే మార్కెటింగ్ కాదు. B2Bకి మేబీ లింక్డ్ఇన్ అవసరం అవుతుంది, లేదా B2Cకి మేబీ యూట్యూబ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ పర్టికులర్ ఏజెన్సీ హిస్టరీ ఏంటి? ఇప్పుడు లెట్స్ సే మనం ఐడెంటిఫై చేసుకుంది ఏంటంటే యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా నాకు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చేస్తే నా పర్టికులర్ ప్రోడక్ట్ కానీ నా సర్వీస్ కానీ బాగా వెళ్తుంది. సో ఈ పర్టికులర్ ఏజెన్సీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ చేసిన హిస్టరీ ఉందా లేదా? సిమిలర్లీ మనం ఒక ఎంప్లాయీని హైర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పాస్ట్ కంపెనీలో ఏం వర్క్ చేశారు, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు, ఇవన్నీ చూసుకుంటాం కదా. సిమిలర్లీ మనం ఒక ఏజెన్సీని తీసుకునేటప్పుడు కూడా మనకు కావాల్సిన మార్కెటింగ్ మెథడాలజీ మీద వాళ్ళు వేరే క్లయింట్స్ని హ్యాండిల్ చేశారా లేదా. సో జనరల్గా క్లయింట్స్ వచ్చినప్పుడు కూడా మనం అదే అడుగుతారు. లెట్స్ నాకు ఒక డాక్టర్ క్లయింట్ వచ్చాడు, మనం ఒక సర్జన్. సో మనం సర్జన్స్కి చేస్తున్నప్పుడు సర్జన్స్ వస్తారు. సో వాళ్ళు మనల్ని అడిగేది ఏంటంటే ఇదివరకు మీరు ఎవరన్నా సర్జన్స్కి చేశారా, ఏమైనా ఉంటే చూపించండి ఒకసారి అంటారు. సో ఈ 3 ఫ్యాక్టర్స్ మీద, సో ర్యాపో ఎలా ఉంది, బడ్జెట్ మన బడ్జెట్లో ఉంటుందా లేదా, వాళ్ళు మన ప్రోడక్ట్ లాంటి సిమిలర్ ప్రోడక్ట్స్ మీద ఇదివరకు చేశారా లేదా, వీటి మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బడ్జెట్ తక్కువ ఉంటే వాళ్ళు ప్రీవియస్గా ఆ పర్టికులర్ ఇండస్ట్రీ మీద చేయకపోయినా సరే మీకు ర్యాపో బాగుంది కానీ మన బడ్జెట్లో వీళ్ళే వస్తుంది అనుకుంటే దానికే వెళ్ళాల్సి ఉంటుంది. అది సినారియో టు సినారియో మారిపోతుంది. సో ఇప్పుడు బడ్జెట్లో ఫ్రీలాన్సర్కి వెళ్తే ఏంటి, మార్కెటింగ్ ఏజెన్సీకి వెళ్తే అంటే ఈ రెండిట్లో బెస్ట్ ఏదవుతుంది ఒక బిజినెస్ ఓనర్కి? ఎందుకంటే ఫ్రీలాన్సర్కి వెళ్తే ఖర్చు తగ్గుతుంది ఆబ్వియస్లీ. ఏజెన్సీ వైజ్ కంటే వాళ్ళకి టీం ఉంటారు, ఆపరేషన్స్ ఉంటాయి, సో కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎగ్జాంపుల్కి 50,000 అనుకుంటే మైట్ బి ఏజెన్సీ దగ్గరికి వెళ్తే 1 lakh అవ్వచ్చు జనరల్గా. ఫ్రీలాన్సర్ అయితే అది 50,000 క్లోజ్ అయిపోతుంది కదా. ఓకే, సో మరి బిజినెస్ ఓనర్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒక ఫ్రీలాన్సర్కి వెళ్ళమంటారా, ఏజెన్సీకి వెళ్ళమంటారా? అగైన్ నేను అన్నట్టు ప్రతి బిజినెస్కి ఒకటే వర్క్ ఉండదు కదా. లెట్స్ ఇప్పుడు SEO ఉందనుకోండి, SEO ఫ్రీలాన్సింగ్కి వెళ్ళిపోవచ్చు. వెబ్సైట్ డెవలప్మెంట్ ఉంటే ఫ్రీలాన్సర్కి వెళ్ళిపోవచ్చు. అంటే మీరు అంటే ఇండివిజువల్. ఓకే, గూగుల్ యాడ్స్ ఉంటే ఫ్రీలాన్సర్కి వెళ్ళిపోవచ్చు. వీడియో టీం కావాలంటే మాత్రం ఏజెన్సీ దగ్గరికే వెళ్ళాలి. ఓకే, ఒక ఫ్రీలాన్సర్ మీకు వచ్చి వీడియోస్ చేయడం అవన్నీ కూడా కొంచెం కష్టం. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఫ్రీలాన్సర్తో యూట్యూబ్ మార్కెటింగ్ చేయించుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకొక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ కూడా కావాలి. ఆ వీడియో షూట్ చేయడానికి ఒక ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్ కావాలి, ఆ వీడియోస్ని ఎడిట్ చేయడానికి ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్ కావాలి, ఒక ఫ్రీలాన్స్ ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేసే ఒక సోషల్ మీడియా మార్కెటర్ కావాలి. ఎంతమంది ఫ్రీలాన్సర్స్ని పెట్టుకునే బదులు దానికి స్ట్రైట్ అవే ఏజెన్సీ దగ్గరికి వెళ్ళడమే బెటర్.
సో సింగిల్ పర్సన్తో అయ్యే వర్క్ అనుకుంటే ఫ్రీలాన్సర్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఓకే. లేదు ఈ పర్టికులర్ మెథడాలజీ రన్ చేయాలంటే ఒక టీమ్ అవసరం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఓకే. క్లయింట్స్ ఫ్రీలాన్సర్స్తో చేయించుకొని ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత రియలైజ్ అవుతారు. రియలైజ్ అయిన తర్వాత ఓకే మనం 20,000 పెట్టుకొని ఫ్రీలాన్సర్తో చేయించుకుంటే కుదరదు, ఈ పర్టికులర్ది సక్సెస్ అవ్వాలంటే కనుక మినిమం ₹1,00,000 పెట్టుకోవాలి, అప్పుడే అవుతుందని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత ఏదో రకంగా కింద మీద పడి ఆ బడ్జెట్స్ అరేంజ్ చేసుకుని ఏజెన్సీతో చేయించుకుంటారు. సో ఆ సినారియోస్ ఉంటాయి. గాట్ ఇట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే దీనికి ఫ్రీలాన్సర్ సరిపోతాడా లేకపోతే ఏజెన్సీకి వెళ్ళాలనేది మీరు అసెస్ చేసుకోవాలి తప్పదు ఇంకా. సో అయితే ఇప్పుడు ఇదే ప్రాసెస్లో బిజినెస్ ఓనర్ ఇన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి జనరల్గా నేను ఎప్పుడు ఏం సజెస్ట్ చేస్తానంటే నాకు కన్సల్ట్ వచ్చిన వాళ్ళకి మీరు నేర్చుకోమని చెప్తా. బిజినెస్ ఓనర్స్ చాలామంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిరు. దే వాంట్ టు హైర్ పీపుల్ బికాస్ దే వాంట్ టు బై టైం బై చేయాలనుకుంటారు కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళ సినారియోలో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ థింగ్. ఓకే, బట్ నేను సజెస్ట్ చేసేది వాళ్ళకి కాదు మీరే నేర్చుకోండి అని చెప్తాను. ఎందుకంటే అసలు మీకు డిజిటల్ మార్కెటింగ్ తెలిస్తే మీరు అది నేర్చుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ అట్లీస్ట్ టు అసెస్ సమ్వన్. ఓకే, మీరు వర్క్ చేయించుకోకపోయినా కానీ అంతే కదా, నాకేమీ తెలియకుండా నేను సినిమా తీయాలి అనుకుంటే నాకు దాని బేసిక్ నాలెడ్జ్ అని తెలియాలి కదా. ఇప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు బిజినెస్ ఓనర్కి? అంటే నేర్చుకున్న హైర్ చేసుకోమంటారా లేదు తనని నేర్చుకోమని చెప్తారా? అగైన్ డిస్క్లైమర్ ఇక్కడ, నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కాదు, బట్ ఇవాళ ప్రతి బిజినెస్ ఓనర్ కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఒక లైఫ్ స్కిల్ అయిపోయింది. సింపుల్ ఎగ్జాంపుల్, మనకి ఒక 20 years బ్యాక్ పెళ్లి చూపుల సీన్లు అంటే ఏమైనా జరుగుతున్నప్పుడు మా పిల్లోడని కాదు కానండి బంగారం అండి అని చెప్పి వాడు చెప్తారు. అప్పుడు బంగారమే కానీ వాళ్ళు చెప్పాలి. అది ఎలా తెలుస్తుంది? వాళ్ళ పేరెంట్స్ చెప్తేనో లేదంటే వాడితో కొంత జర్నీ చేస్తేనో వాడు బంగారం అన్న సంగతి తెలుస్తుంది. జర్నీ చేయడం కష్టం కాబట్టి పేరెంట్స్ అక్కడ చెప్తారు. సో ఎలా అయితే పేరెంట్స్ వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి వాళ్ళ కిడ్స్ వాళ్ళని అక్కడ మా పిల్లోడు కాదు కానండి అండి పిల్లోడు బంగారం ఏంటి అని చెప్తారు. అలా వాళ్ళు ఎలా అయితే మార్కెట్ చేసుకున్నారో ఇవాళ మీ బిజినెస్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. ఈవెన్ ఒక ఫ్రీలాన్సర్కి ఇవ్వాలన్నా లేదా ఒక ఏజెన్సీకి ఇవ్వాలన్నా మీకంటూ నాలెడ్జ్ ఉంటేనే అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీకు అసలు ఏమీ తెలియదు అనుకోండి, రేపొద్దున ఏజెన్సీ వాడు సడన్గా సార్ ఒక సేల్స్ మీటింగ్ పెట్టుకుందాం ఒకసారి లీడ్స్ దీని గురించి మీటింగ్ అంటాడు, మీకు ఏమీ తెలియదు. ఏమంటారు వెంటనే? అరే నాకు అవన్నీ తెలియదురా మీరే చేసేయండి అంటారు. ఒక 6 నెలలు చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ రాలేదు, వెంటనే ఏమవుతుంది? వీళ్ళు సరిగ్గా చేయలేదు ఏజెన్సీ వాళ్ళు అంటారు మీరు. కానీ అదే మీరు ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది వాడికి కావాల్సిన ఇన్పుట్స్ మీరు ఇచ్చి వాడు చెప్పేది మీరు అర్థం చేసుకొని జరిగితే కనుక అప్పుడు మీరు ఒక 6 monthsలో చూడాల్సిన సక్సెస్ 3 monthsలోనే చూస్తారు. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ వస్తే మీ సక్సెస్ అనేది 1 yearలో రావాల్సింది 6 monthsలో, 2 yearsలో రావాల్సింది 1 yearలో కొంత ఫాస్ట్ సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి. మీకు సబ్జెక్ట్ తెలియకపోతే మీ సక్సెస్ డిలే అయిపోతూ ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏ బిజినెస్ ఓనర్ అయినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే నా సజెషన్ అయితే. ఎందుకంటే హార్డ్లీ రోజుకి 1 hour అండి. సో 3 months ఉంటుంది మన కోర్సు. రోజుకి 1 hour స్పెండ్ చేస్తే మన రికార్డింగ్స్ కూడా ఇస్తాం. నిజంగా ఇప్పుడు మనకి బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. లాస్ట్ టైం వచ్చిన బ్యాచ్లో మనకి చాలామంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు షాప్లో కూర్చొని క్లాసెస్ వింటున్నారు. కుదరని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నైట్ టైం పడుకునే ముందు ఒక 1 hour 9 to 10 ఒక 1 hour పెట్టుకొని చేసుకుంటున్నారు. అండ్ అగైన్ మనకి ఎవ్రీడే నైట్ 9 to 10 మనం మన స్కూల్లో లాగా కొంత స్టడీ అవర్స్ అన్నట్టుగా పెట్టాం అనమాట, ప్రాక్టికల్ సెషన్. సో ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ క్లాస్ని మార్నింగ్ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాసెస్ విని ఈవినింగ్ 9 to 10లో లెట్స్ వాళ్ళు క్లాస్తో పాటు ఏ రోజుకి ఆ రోజు మనం చెప్పింది బిజినెస్ మీద ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఆ రోజు ఆ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, టక్కన అదే రోజు మనకి నైట్ 9 to 10 స్టడీ అవర్స్ టైంలో లేదంటే మన ప్రాక్టికల్ సెషన్స్లో వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. సో మీరు ఒక ఫ్రీలాన్సర్ని ట్రై చేయడం, ఏజెన్సీని ట్రై చేయడం కన్నా ముందు మీరు కోర్స్ నేర్చుకొని మీ దాని మీద మీరు బిజినెస్ ఇంప్లిమెంటేషన్ ఒక 3 months, ఎక్కువ డ్యూరేషన్ కూడా కాదు, ఒక 3 months మీరు డెడికేట్ చేసుకుంటే మీకు హ్యాండ్స్ ఆన్ వస్తుంది. కాబట్టి తర్వాత నుంచి మీరు ఒక ఫ్రీలాన్సర్కి ఇచ్చినా ఒక ఏజెన్సీకి ఇచ్చినా ఇంకా బాగా చేయించుకోగలుగుతారు మీరు. సో బిజినెస్ ఓనర్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిందే, పర్టికులర్లీ సర్వీస్ బేస్డ్ బిజినెసెస్. సర్వీస్ బేస్డ్ బిజినెస్ అంటే ప్రోడక్ట్ అంటే ఎందుకు పర్టికులర్లీ సర్వీస్ బేస్డ్? వై ప్రోడక్ట్ పీపుల్? ఎందుకంటే లైక్ ఎక్కువ శాతం సేల్స్ ఇన్వాల్వ్, టికెట్ ప్రైస్ ఇన్వాల్వ్ అంటున్నాను కదండి. ప్రోడక్ట్కి వచ్చేసరికి బిజినెస్ ఓనర్ అన్నీ చేయలేడు. ఓకే, ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రోడక్ట్ ఫోటోషూట్ ఉంటుంది, ప్రోడక్ట్కి మాకప్స్ ఉంటాయి, ప్రోడక్ట్ దాంట్లో బ్రాండింగ్ చాలా హ్యూజ్ యాక్టివిటీ అండి. ఇవాళ మనం క్విక్ కామర్స్ వచ్చేయడం వల్ల పర్టికులర్ బ్రాండ్ ప్రోడక్ట్ కన్నా కూడా 10 నిమిషాల్లో మనకి బిగ్ బాస్కెట్ ఒకటి తీసుకొస్తున్నాడా లేకపోతే బ్లింకిట్ ఒకటి తీసుకొస్తున్నాడా అనేది క్విక్ కామర్స్ వచ్చేయడం వల్ల ఈ కామర్స్లో ఇవాళ హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. ఈ కామర్స్ కాంపిటీషన్ ఇవాళ తట్టుకోవాలంటే చాలా ఇన్వెస్ట్ చేసి బ్రాండింగ్ యాక్టివిటీస్ చేసుకోగలిగితేనే ఈ కామర్స్ ఒక బ్రాండ్గా సస్టైన్ అవుతుంది. సో ఈ కామర్స్ ఇవాళ చాలా టఫ్ అయింది. సో అందుకని సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్స్ అనేవాళ్ళు దే కెన్ స్టిల్ సస్టైన్ ఎనీ సర్వీస్. ఎందుకంటే వచ్చే కొద్దీ మనకి రోబోట్స్, ఏఐ అన్నీ వచ్చేస్తుంది.
చేతి పని చేసేవాడికి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఒక ఏసీ మెకానిక్కో లేదంటే ఒక ప్లంబింగ్ వాడో, సో ఇలాంటి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాడు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. లేదంటే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదనమాట. సో ఎనీ సర్వీస్ బేస్డ్ బిజినెస్ వాళ్ళు నేర్చుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మనకి అగ్రిగేటర్స్ వచ్చారు. సింపుల్ ఎగ్జాంపుల్ అర్బన్ కంపెనీ. ఇప్పుడు మనకు అర్బన్ కంపెనీలో అదే నేను చెప్తున్న ఇందాక నుంచి చెప్తున్న ఏసీ మెకానిక్‌ని బుక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా అగ్రిగేటర్స్‌తో టై అప్ అయ్యి ముందుకు వెళ్ళడం. అందులో మళ్ళీ మనం ఈవెన్ అగ్రిగేటర్స్‌లో కూడా జస్ట్ డైల్‌లో లిస్ట్ డౌన్ చేసుకున్న, అర్బన్ కంపెనీలో లిస్ట్ డౌన్ చేసుకున్న, అందులో కూడా ఇంటర్నల్‌గా ఎస్‌సిఓస్, పెయిడ్ యాడ్స్, స్పాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు డిజిటల్ మార్కెటింగ్ వస్తే ఆ అవేర్‌నెస్ అనేది మీకు హెల్ప్ అవుతుందనమాట. మనీష్ గారు, మామూలుగా స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చేది ఏంటి అంటే యాడ్ అకౌంట్స్ బ్లాక్ అవ్వటంలో. హ్మ్. ఓకే. గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్‌బుక్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా హ్మ్. ఎస్పెషల్లీ ఫేస్‌బుక్‌లో ఇష్యూ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు ఎక్కువ మంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు తెలియక కొత్త ప్రొఫైల్స్‌తో స్టార్ట్ చేసో, హ్మ్. లేదు ఆల్రెడీ ఏమన్నా బ్లాక్ అయిపోయిన దీని నుంచి మళ్ళీ రన్ చేయడానికి స్టార్ట్ చేసి ఐపీ నుంచి వీటి నుంచి. హ్మ్. అయితే అక్కడ ఎక్కువ మంది అడిగేది, నేను ఒక యాడ్ అకౌంట్ రన్ చేశాను ఒక ఐపీ నుంచి. హ్మ్. అది బ్లాక్ అయింది. హ్మ్. మళ్ళీ అదే ఐపీ నుంచి నేను వేరే యాడ్ అకౌంట్ రన్ చేస్తే, యాడ్స్ రన్ చేస్తే అది కూడా బ్లాక్ అవుతదా? హ్మ్. ఓకే. సో, ఇదివరకు ఈ ప్రాబ్లమ్ ఎక్కువుండేదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఐపీ అడ్రెస్ గురించి ఎక్కువ అకౌంట్స్ బ్లాక్ అవ్వట్లేదు. ఓకే. మన యాడ్‌లో యూజ్ చేసే వర్డింగ్స్‌ని బట్టి ఏమన్నా వైలెంట్ వర్డ్స్ ఉన్నా, లేదంటే ఎక్కువ మేక్ మనీ ఆన్‌లైన్ లాంటి వర్డ్స్ ఉన్నా, ఈ మధ్య కాలంలో మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో చూస్తున్నాం కదా! బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అని ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో, మనం యాడ్స్‌లో ఏదన్నా వైలెంట్ వర్డ్స్ గానీ, పాలిసీ వైలేషన్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఉన్న వర్డ్స్ యూజ్ చేయడం గానీ చేస్తే, దానికి ఎక్కువ అకౌంట్స్ అనేవి బ్లాక్ అవుతున్నాయి. సో, పాలిసీ వైలేషన్స్ ప్రైమరీ ఫ్యాక్టర్ అండి. దానికి మీకు కొంత అవగాహన ఉండాలి. సో, మనం చేసుకునేటప్పుడే మనం పాలిసీ వైలేటెడ్ వర్డ్స్ లేకుండా చేసుకోవాలి. ఐపీ అడ్రెస్ వచ్చేసరికి ఇప్పుడు కొంచెం తగ్గింది. బట్ లేదని ఉంది. ప్రాబ్లమ్ ఉంది. దానికి ఆబ్వియస్‌లీ మనం ఐపీ మార్చుకొని చేసుకోవాలి. సేమ్ ఐపీ నుంచి మనం లెట్స్ సే మన సిస్టర్ అకౌంటో లేదంటే పేరెంట్స్ దాంతో చేసినా సరే, కొంతకాలానికి సేమ్ అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి ఐపీ అడ్రెస్ నుంచి చేస్తే. సో, ఐడియల్లీ ఐపీ మార్చుకోవాలి. ఐపీ మార్చుకోవడం అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ విత్ యువర్ వైఫై లెట్స్ సే వైఫైతో మీకు బ్లాక్ అయిపోయింది. ఐదర్ మీరు ఇంకొక వైఫై సర్వీస్ పెట్టుకోవాలి. లెట్స్ సే మీరు జియోలో రన్ చేస్తున్నారు. యూ కెన్ షిఫ్ట్ టు ఎయిర్టెల్, లేదా ఎయిర్టెల్‌లో చేస్తున్నారు. యూ కెన్ షిఫ్ట్ టు జియో. ఒకటి సర్వీస్ ప్రొవైడర్‌ని మార్చుకుంటే ఐపీ మారుతుంది. లేదు వీపీఎన్‌తో మార్చినా సరే ఈ మధ్యన ట్రాక్ చేసేస్తున్నారు. ఇదివరకు మనం వీపీఎన్‌తో ఐపీ అడ్రెస్ మార్చుకునేవాళ్ళం. బట్ వీపీఎన్‌తో మార్చినా సరే ఫేస్‌బుక్ అల్గోరిథం ఇప్పుడు ట్రాక్ చేసేస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే సర్వీస్ ప్రొవైడర్ ఎవరనే దగ్గరికి వెళ్ళిపోతుంది. సో, అదుంది. సో, ఇంకొక ఆల్టర్‌నేట్ ఆప్షన్ ఏంటంటే సింపుల్ టెక్నిక్. మొబైల్ హాట్‌స్పాట్‌తో రన్ చేసుకోవాలి యాడ్స్ అన్నీ గూడా. ఓకే. సో, మొబైల్ హాట్‌స్పాట్ వచ్చేసరికి మీకు ఇది ఐపీ అడ్రెస్ వేరు. మీరు హాట్‌స్పాట్ నుంచి ల్యాప్‌టాప్ కనెక్ట్ అయ్యి చేశారనుకోండి. ఇది వేరే ఐపీ అడ్రెస్. సో, లెట్స్ సే మీ మదర్ ఫోనో, లేదా ఫాదర్ ఫోనో, లేదా కొలీగ్ ఫోన్‌తోనో ఇంకోటి కనెక్ట్ అయితే హాట్‌స్పాట్ ద్వారా అది ఇంకొక ఐపీ అడ్రెస్. సో, ఇలా ఖచ్చితంగా ఐపీ అడ్రెస్ మార్చుకోవాలి. ఐపీ బ్లాకింగ్ ఇష్యూ అయితే ఉంది గానీ అంత అగ్రెసివ్‌గా లేదు. మోస్ట్‌లీ పాలిసీ వైలేషన్స్ దగ్గర ఎక్కువ అకౌంట్స్ బ్లాక్ అవుతున్నాయి. ఓకే. ఓకే. హ్మ్. గాట్ ఇట్. సో, అయితే చాలామంది బిజినెస్ ఓనర్స్‌కి యాడ్స్ రన్ చేసిన తర్వాత లీడ్ జనరేట్ చేసుకుంటారు హ్మ్. కాబట్టి, ఈ లీడ్స్ జనరేట్ చేయడానికి ఏదైనా ప్రాపర్ ప్రొసీజర్స్ ఉన్నాయా? హ్మ్. ఓకే. ఒకవేళ వచ్చిన లీడ్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఓకే. సో అట్లానే లీడ్ కాస్టింగ్స్ వైస్‌గా గానీ హ్మ్. ఎట్లుండే ఛాన్స్ ఉంది? హ్మ్. ఆఫ్‌కోర్స్ అది బిజినెస్ బట్టి చేంజ్ అవుతది. హ్మ్. కానీ సాధారణంగా మనకి ఈ డిజిటల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు హ్మ్. కాస్టింగ్ వైస్‌గా కూడా ఎలా ఉంటది? ప్రతి సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఓనర్ కూడా కొన్ని టూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుందండి. హ్మ్. ఫస్ట్ టూల్ ఎక్సెల్. హ్మ్. ఓకే. ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్ కానీ. ప్రైమరీగా మనం గూగుల్ షీట్స్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ఏ లీడ్ జనరేట్ చేసినా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, అది ఫేస్‌బుక్ యాడ్స్ ద్వారా వచ్చినా, గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చినా, మనం లీడ్స్ అన్నీ కూడా ఒక చోటకి తీసుకొస్తాం. దాన్ని మనం యాక్చువల్లీ సీఆర్ఎం అంటాం. హ్మ్. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. ప్రతి బిజినెస్ ఓనర్ కూడా మీరన్నట్టు స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. అంటే ఐ మీన్ పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ టీమ్స్ ఉన్నవాళ్ళు, లేదా ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. సో, స్మాల్ బిజినెస్ ఓనర్ అనేవాడు మళ్ళీ సీఆర్ఎంలో ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళీ నెల నెలా మనం సీఆర్ఎంకి ఎంత కట్టాలంటే మేబీ కట్టలేకపోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ ఉన్న ఫ్రీ సొల్యూషన్ ఏంటంటే గూగుల్ షీట్స్ అనమాట. ఓకే. సో, గూగుల్ షీట్స్‌ని మనం ఒక సీఆర్ఎం టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ గూగుల్ షీట్స్ అనేది మినిమమ్ బేసిక్ అనేది నేర్చుకోవచ్చు. 2 ఆటోమేషన్ టూల్స్ అండి. అగైన్ ఐడియల్లీ బిజినెస్ ఓనర్ ఆటోమేషన్ టూల్స్ నేర్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్‌లో లైక్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్స్‌లోకి వెళ్ళిపోతే మనం పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఆటోమేషన్ ఈ 2 కూడా హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనమాట. సో, అది నేర్చుకోకపోయినా ఐ మీన్ ఇంప్లిమెంట్ చేయకపోయినా అట్‌లీస్ట్ అదొక అవగాహన ఉండాలి. సో, ఆటోమేషన్ టూల్స్ ఏముంటాయి? ఆ అవగాహన ఉంటే గనక కొంచెం బెటర్ ఉంటుంది.
సో మనం సింపుల్ ఆటోమేషన్ ఏంటంటే మన వెబ్సైట్లో ఎవరైనా ఒక ఫామ్ ఫిల్ చేస్తే ఆ పర్టికులర్ లీడ్ డేటా మొత్తం అంతా కూడా గూగుల్ షీట్లోకి రావాలి. ఓకే. లేదు మనకి గూగుల్ యాడ్లో లీడ్ వస్తే అది గూగుల్ షీట్లోకి రావాలి. లేదు ఫేస్బుక్ యాడ్ చేసాం గూగుల్ షీట్లోకి వచ్చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో మనం యాడ్ చేసాం డైరెక్ట్ గూగుల్ షీట్లోకి వచ్చేస్తుంది. సో ఇలా డేటా అంతా కూడా మనం గూగుల్ షీట్స్లోకి తెచ్చుకుంటే దాన్ని ఒక సిఆర్ఎం టూల్లా యూజ్ చేసుకొని మనకి సేల్స్ టీమ్కి మనం ఆ పర్టికులర్ లీడ్ డేటా ఇవ్వడానికి ఉంటుందన్నమాట మనం. సో అందులోనే మనం ఓకే ఈ పర్టికులర్ లీడ్ కన్వర్ట్ అయిందా అవ్వలేదా, ఎందుకు కన్వర్ట్ అవ్వలేదు, సో వాళ్ళు ఏ పర్పస్ కోసం వచ్చారు. సో ఇలా ఈ లీడ్ డేటా అంతా కూడా మనం అది గూగుల్ షీట్స్ సిఆర్ఎం ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఫస్ట్ థింగ్. సో గూగుల్ షీట్స్ నేర్చుకోవాలి అండ్ లీడ్స్ అన్నీ కూడా ఎలా ఆటోమేట్ చేసుకుంటున్నాం అనేది ఆటోమేషన్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ లీడ్ ప్రైజింగ్ వచ్చేసరికి మీరు అడిగినట్టు ప్రతి ఇండస్ట్రీకి సేమ్ ప్రైజింగ్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి, లీడ్ ప్రైస్ చెప్పను నేను, అది మళ్ళీ అగైన్ కంపెనీ టు కంపెనీ వాళ్ళు చేసిన యాడ్ బట్టి మారుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో మనకి మన యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే గూగుల్ యాడ్ మీద 200 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా పే చేస్తాం. అదే మనం లెట్స్ సే డిజిటల్ మార్కెటింగ్ ఏముంది, ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్కి మేము యాడ్ రన్ చేయాలన్నా గూగుల్లో మన యాడ్ మీద ఎవరైనా క్లిక్ చేస్తే పర్ క్లిక్ ఒక 70 to 80 రూపీస్ పడుతుంది. సో అలా ఇండస్ట్రీని బట్టి మనకి పర్ క్లిక్ అనేది కాస్ట్ మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే పర్ క్లిక్ కాస్ట్ మారిందో లీడ్కి ఎంత అవుతుంది అనేది కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనం ఏం చేస్తాం అంటే ఈ మధ్య కాలంలో సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక టెక్నిక్ ఏంటంటే, అగైన్ ఇది కూడా ఒక టెక్నిక్ చెప్తున్నాను, ల్యాండింగ్ పేజెస్లో ఫామ్ పెట్టుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం వాట్సాప్ బటన్స్ కూడా పెట్టుకుంటున్నారు. సో మన పేజ్కి వచ్చిన వాడు ఎవరికైతే ఫామ్ నింపడం కన్వీనియంటో వాళ్ళు ఫామ్ నింపుతున్నారు, ఎవరైతే వాట్సాప్ కన్వీనియంటో వాళ్ళు వాట్సాప్ ద్వారా వస్తున్నారు. సో ఎప్పుడు కూడా ల్యాండింగ్ పేజెస్లో బోత్ ఫామ్స్ పెట్టుకోవాలి, పాపప్ ఫామ్స్ వచ్చేలా పెట్టుకోవాలి, అండ్ అలాగే వాట్సాప్ బటన్స్ కూడా పెట్టుకోవాలి. సో ఆ రెండు కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా కొన్ని టూల్స్ వీటికి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా వాళ్ళకి ఏం చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇందాక మీరు ఇన్స్టిట్యూట్కి ఎడ్యుకేషనల్ మీ దానికి రన్ చేస్తున్నప్పుడు ఇంత పడుతుందని చెప్తున్నారు కాబట్టి, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైనా వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళకి ఇప్పుడు కాస్ట్ గూగుల్ యాడ్స్లో ఎలా ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్లో ఎలా ఉంటుంది, సో అలానే వాళ్ళు జనరల్గా మార్కెట్ చేసుకోవాలి అంటే పర్ఫెక్ట్ వే ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని కాదండి, బట్ ఫస్ట్ ఏ ఇండస్ట్రీకి సంబంధించి సర్వీస్ బేస్డ్ బిజినెస్ క్లయింట్స్ మన దగ్గరికి రాగానే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, యాడ్లకి ఎంత అవుతుంది. ఇది వెరీ కామన్ క్వశ్చన్. యాడ్లకి ఎంత అవుతుంది అనేది వెరీ జనరిక్ క్వశ్చన్, అలా స్ట్రైట్ అవే చెప్పేసేది కాదండి. ఎందుకంటే లెట్స్ సే మీరు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారు, నేను ఇందాక అన్నాను కదా పర్ క్లిక్ ఎంత పడుతుంది. సో మనం ఆ క్లయింట్ బిజినెస్ ఏంటనేది మనం స్టడీ చేసుకొని ఆ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూగుల్లో ఏం వెతుకుతున్నారు ఆ కీవర్డ్ రీసెర్చ్ చేసుకొని ఆ పర్టికులర్ కీవర్డ్కి గూగుల్ వాడి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఈచ్ క్లిక్కి. సో మనకి రోజుకి అట్లీస్ట్ ఒక 3 లీడ్స్ రావాలనుకోండి, ఒక ట్రైనింగ్ బిజినెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనకి 3 లీడ్స్ రావాలి. సో 3 లీడ్స్ వస్తే మేబీ అందులో ఒక లీడ్ కన్వర్ట్ అవ్వచ్చు, ఒక 30% కన్వర్షన్ రేషియో వేసుకుంటే సేల్ కింద అనుకుందాం. ఓకే, సో 3 లీడ్స్ రావాలి రోజుకి, అంటే 30 డేస్కి ఎన్ని లీడ్స్ రావాలి, ఒక సుమారుగా ఒక 90 to 100 లీడ్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక 10 లీడ్లు వచ్చినాయి అనుకోండి ఒక డేలో, ఆ 10 లీడ్లో మన కాంపిటేటర్స్ మన యాడ్ మీద క్లిక్ చేసేయచ్చు. మీరు ఒక డాక్టర్ సర్జన్, మీరు యాడ్ రన్ చేస్తారు, లెట్స్ సే సంబడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ లెట్స్ సే ఫేషియల్ సర్జరీ ఇన్ హైదరాబాద్ అని ఎవరో వెతికారు. అదే కీవర్డ్ యూజరే కాదు మన కాంపిటేటర్స్ కూడా వెతుకుతారు. వెతికి అచ్చా వీడు ఏం చేస్తున్నాడు, రవి ఏం చేస్తున్నాడు చూద్దామని వాళ్ళు మన యాడ్ మీద క్లిక్ చేసి మన సైట్కి వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే యాడ్ బడ్జెట్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. ఇదివరకు కూడా ఒకసారి నేను పాడ్కాస్ట్లో చెప్పాను ఇది. సో మనకి 10 క్లిక్స్ వచ్చినాయి అంటే మన యాడ్ మీద, అందులో జెన్యున్గా వచ్చే క్లిక్స్ 3 కానీ 4 కానీ ఉండొచ్చు. సమ్ టైమ్స్ మనం యాడ్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మన కంపెనీ గురించి వెతికినప్పుడు లెట్సే వాడు ఆల్రెడీ నా దగ్గర సర్జరీ చేయించుకున్నాడు, లెట్సే మేబీ అవినాష్ హాస్పిటల్స్ అనుకుందాం. సో ఇప్పుడు అవినాష్ హాస్పిటల్స్ నా వెతికి అరే నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందరా ఆయన బాగా చేస్తాడు సర్జరీ అని చెప్పి నీకు చూపిస్తాను ఉండని గూగుల్లోకి వెళ్ళి అవినాష్ హాస్పిటల్స్ అని వెతికినప్పుడు ఫస్ట్ మన యాడ్ వస్తుంది, కింద మన వెబ్సైట్ వస్తుంది. వీడు మన వెబ్సైట్ మీద క్లిక్ చేయకుండా స్ట్రైట్ అవే మన యాడ్ మీద క్లిక్ చేసేసాడు. అప్పుడు ఏమవుతుందంటే వాడు ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ కస్టమరే. సో ఎగ్జిస్టింగ్ కస్టమర్ మన యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు లాస్ అనమాట. సో ఇలా మనకి 10 క్లిక్స్ వస్తే అందులో మేబీ ఒక 5 క్లిక్స్ దాకా 50% ఆఫ్ ద క్లిక్స్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు బడ్జెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నీకు 3 లీడ్స్ రావాలంటే ఓకే ఇన్ని క్లిక్స్ పడాలి, ఇన్ని క్లిక్స్లో మనం ఇన్ని వేస్టేజ్ పోవచ్చు, పోగా ఇంత మిగులుతుందని మనం యాక్చువల్లీ ఒక గూగుల్ షీట్ వేసుకుంటాం. సో ఒక గూగుల్ షీట్ వేసుకొని ఓకే పర్ డే మనకి అట్లీస్ట్ ఒక 30 క్లిక్స్ వస్తే మనకి ఇన్ని లీడ్స్ వస్తాయి. కాబట్టి 30 క్లిక్స్కి ఆ పర్టికులర్ కీవర్డ్కి 70 రూపీస్ అనుకోండి, 30 క్లిక్స్ ఇంటూ 70 రూపీస్ అంటే పర్ డే బడ్జెట్ వచ్చేసరికి ఒక 2100 రూపాయలు పర్ డే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్తాం మనం. అదే రియల్ ఎస్టేట్ క్లయింట్ వచ్చాడు, వాడికి పర్ క్లిక్
లెట్స్ 200 రూపీస్ అవుతుంది. ఓకే, 30 క్లిక్స్ ఇంటూ 200 రూపీస్. సో మీరు రోజుకి 6000 పెట్టుకోవాలండి అని చెప్తాం. సో మినిమం మనం ఎలా వేసుకుంటాం అంటే క్యాలిక్యులేషన్ 30 క్లిక్స్ పర్ డే ఇంటూ పర్ క్లిక్ ఎంత పడుతుంది, ఆ క్యాలిక్యులేషన్ చేసుకొని మాత్రమే మనం ఒక క్లయింట్కి ఎంత పడుతుందండి పర్ డే బడ్జెట్ ఎంత అవుతుందని చెప్పగలుగుతాం అనమాట. సో డైరెక్ట్ ఫోన్ చేసి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పాలంటే కనుక వాళ్ళు మనతో ఒక 2 మీటింగ్లు కూర్చొని వాళ్ళ కీవర్డ్స్ ఏంటి, ఏ కీవర్డ్స్కి యాడ్ రన్ చేయాలి, ఆ డేటా అంతా మనకి ఇస్తే కొంత రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 1-2 డేస్కి మనం అంతా కూడా వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. బట్ ఐడియల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 30 క్లిక్స్ ఒక ఓకే. బేస్ పాయింట్ పెట్టుకోవాల్సి వస్తే 30 క్లిక్స్ అనేది పెట్టుకోవాలి. ఇంటూ ఎంత అయితే అంత సిపిసి కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుందో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ ఫస్ట్ అసలు నాకు మార్కెటింగ్ కావాలి అని వాళ్ళకి తెలిసినప్పుడు Hmm. జనరల్గా ఈరోజు సరే ఒకప్పుడు మార్కెటింగ్ ఇలా ఉంది, ఇప్పుడు ఆన్లైన్కి వచ్చింది కాబట్టి మాకు డిజిటల్ మార్కెటింగ్ కావాలి అని వస్తారు. Hmm. అలా వచ్చినప్పుడు వాళ్ళకి దానిలో ఫుల్గా నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు. Hmm. అరే దీనికి అసలు ఎంత బడ్జెట్ పెట్టాలి, లేదు అంటే కనుక అసలు ఎవరిని పట్టుకోవాలి, మార్కెట్లో బాగా చేసే వాళ్ళు ఎవరున్నారు, అది ఫ్రీలాన్సర్సా, ఏజెన్సీసా, Hmm. ఈ కన్ఫ్యూజన్లోనే వాళ్ళు చాలా వరకు డౌట్ఫుల్గా తిరుగుతూ ఉంటారు అనమాట. Hmm. దీంట్లో డిఫరెంట్ ఒక 3-4 అప్రోచ్ అయ్యి ప్రైజింగ్స్ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. Hmm. మీరు ఒక బిజినెస్ ఓనర్ వస్తే అసలు మీరు ఒక ట్రైనర్ అనో లేదంటే ఏజెన్సీ రిలేటెడ్ మర్చిపోయి మీదే ఒక బిజినెస్ ఉంది, మీకేం తెలియదు డిజిటల్ మార్కెటింగ్ కోసం, Hmm. ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు ఫస్ట్? యాక్చువల్లీ మీకు ఒక స్మార్ట్ టెక్నిక్ చెప్తాను. ఇది నాకు వచ్చింది కాదు, నాకు స్టూడెంట్స్ నేర్పించారు. స్టూడెంట్సే నేర్పించారు నాకు. ఓకే. ఓకే, స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఓనర్స్ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనకి బ్యాచ్లో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకోవడానికి జాయిన్ అయిపోయారు. అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బయట ఎవరినో ఫ్రీలాన్సర్ని పట్టుకొని లేదంటే ఏజెన్సీని పట్టుకుని ఇవన్నీ తలకనిప్పులు ఏం పడతామని వాళ్ళు కోర్సులో జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు మనకు ఒక 20 మందో 30 మందో 50 మందో వాట్ ఎవర్ ద బ్యాచ్ సైజెస్, అందులో ఈ స్టూడెంట్స్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో చూసుకుంటున్నారు. వాళ్ళ బ్యాచ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో చూసుకొని, ఎలాగో మన దగ్గర ఏంటంటే మనం లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తాం కాబట్టి ఇందులో ఆల్రెడీ బిజినెస్ ఓనర్ ఉంటే కనుక వాళ్ళ వెబ్సైట్ని ఈ స్టూడెంట్స్తోనే వాళ్ళు తయారు చేయించుకోవడం. ఓకే, అగైన్ ఫ్రీగా కాదు, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటే బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాం, ఆ అలొకేట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్కి ఇస్తున్నారు. ఏదైతే వాళ్ళ బ్యాచ్మేట్స్ ఉన్నారో వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చి సో వాళ్ళ లైవ్ ప్రాజెక్ట్ మీద చేసుకోవడం. సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే బిజినెస్ ఓనర్స్ ఇప్పుడు స్మార్ట్గా చేస్తుంది ఏంటంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ జాయిన్ అయిపోయి ఓకే 6 నెలలు సంవత్సరం పాటు వాళ్ళందరినీ ఎత్తుక్కుంటే ఏం బాధలు పడతాం అని మర్చిపోయి డైరెక్ట్గా ఒక 20,000 30,000 పెట్టేసి ఒక కోర్సులో జాయిన్ అయ్యి ఆ పర్టికులర్ వాళ్ళు నేర్చుకుంటున్న టైంలో ఆ బ్యాచ్లో ఉన్న స్మార్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చి చేయించుకుంటున్నారు. ఓకే. సో వాళ్ళు బ్యాచ్మేట్స్ కాబట్టి ఆ ర్యాపో కూడా ఉంటుంది కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఆ ర్యాపో అవుతుంది మీకు. వాళ్ళు కూడా ఫ్రెషర్స్ కాబట్టి ఐ మీన్ స్టార్టింగ్లో స్టేజెస్లో ఉన్నారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఒకటే మీకు సాటిస్ఫాక్షన్ అవ్వదు, ఏదైతే వాళ్ళకి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది సాటిస్ఫై అవ్వదు. అదే అడగబోతున్నాను. ఆ పాయింట్ సాటిస్ఫై అవ్వదు. కాకపోతే అందరూ అండర్ వన్ హబ్ ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆయనకి కూడా అవగాహన ఉంటుంది కాబట్టి బిజినెస్ అనేది. ఇప్పుడు ఒకవేళ తను ఏమైనా మిస్టేక్ చేసిన అదేంటి సార్ ఇలా చెప్పారు కదా ఇలా చేద్దామని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకొని చేస్తున్నారంట. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ టీమ్ వర్క్ అవుతుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మనం ఒక ఫ్రీలాన్సర్కి ఏజెన్సీకి ఒక క్లయింట్లా ఇచ్చామన్నట్టు కాకుండా ఫ్రెండ్స్ లాగా కలిసి చేసుకుంటున్నారు. ఇక్కడ డెఫినెట్గా మీరు అన్నది ప్లస్ పాయింట్ ఉంది. వాళ్ళకున్న ప్లస్ ఏంటో నేను చెప్తాను. వాళ్ళందరూ నా స్టూడెంట్సే కాబట్టి వాళ్ళు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఫస్ట్ వెంటనే నన్ను అప్రోచ్ అయిపోతున్నారు. ఓకే. ఇది ఇంకొక స్మార్ట్ మూవ్ వాళ్ళు. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఆల్రెడీ ఫీజు కట్టేశారు కాబట్టి నన్ను ఏదైనా డౌట్ అడిగితే నేను ఫ్రీగానే చెప్తాను. స్పెషల్గా మళ్ళీ కన్సల్టేషన్ ఫీజు లేదంటే నువ్వు నా క్లయింట్ కాబట్టి నాకు ఎంత పే చేయని ఏమి ఉండదు కదా. సో వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా సరే నా ఎక్స్పీరియన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే. సో అయితే ఇక్కడ అది ఒక ప్లస్ పాయింటే. బట్ ఓకే, చిన్న బడ్జెట్స్ పెట్టే వాళ్ళకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు ఓకే ఇనఫ్. ఎందుకంటే ఓపెన్ చెప్పాలంటే దాంట్లో ఎక్కువ ఎక్స్పెరిమెంటే ఉంటుంది. ఎందుకంటే చేసే స్టూడెంట్కి పూర్తిగా తనకి ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ ఉండకపోవచ్చు. బట్ సీరియస్గా అంటే ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆర్గానిక్ అయితే పర్లేదు, ఈ రిస్క్ తీసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ నేను పెయిడ్ చేస్తా, పెయిడ్ నేను తీసుకొచ్చి ఒక 30,000 నాతో చదువుకునే స్టూడెంట్కే ఇస్తా. వాడేం చేస్తాడు, రన్ చేస్తాడు. ఓకే, పాపం తనకున్న ఎక్స్పీరియన్స్లో రన్ చేస్తే ఆ 30,000 ఖర్చు అయిపోతాయి. ఓకేనా, రిజల్ట్స్ రాకపోవచ్చు. ఓకే, దీనివల్ల ఓకే స్టూడెంట్కి ఏం ఇబ్బంది లేదు కానీ బిజినెస్ ఓనర్గా 30,000 ఖర్చు అయిపోతాయి. సో డెఫినెట్గా మనం పెయిడ్ మార్కెటింగ్ వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇనిషియల్ స్టేజ్లో ప్రొఫెషనల్గా వెళ్ళడమే ఉత్తమం. అలాంటి వాళ్ళకి ఎట్లా సజెస్ట్ చేస్తారు? నేను ఒక పిక్ చేసుకోవాలి ఒక ఏజెన్సీని కానీ ఏదైనా అంటే. లేదండి, నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా బిజినెస్ ఓనర్స్ నేర్చుకోవాలి కొంచెం. ఎందుకంటే ఏజెన్సీని పిక్ చేసుకున్నా ఇప్పుడు లెట్స్ నేను బ్లేమ్ చేయాలనుకుంటే ఎంతసేపు అండి. ఇప్పుడు లెట్స్ నేనే ఏదో మార్కెటింగ్ మెథడ్ చేశాను, నాకు వర్కౌట్ అవ్వలేదు.
గూగుల్ యాడ్స్ వాడు ఆల్గరిథం మార్చేసాడండి, ఇంకా అక్కడ నుంచి మొత్తం మారిపోయిందని డైరెక్ట్ గూగుల్ మీద బ్లేమ్ వేసేయచ్చు కదా. మీకు అవగాహన లేకపోతే ఏజెన్సీ అయినా ఫ్రీలాన్సర్ అయినా తను మీకు సరిగ్గా చేసే ఉద్దేశం తనకి లేకపోతే బ్లేమ్ ఇంకొకరి మీద వేసేయచ్చు. యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఫస్ట్ అయితే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కూడా అట్లీస్ట్ పోనీ ఒక ఏ వీకెండో సాటర్డే సండే కూర్చొని కొంచెం గూగుల్ యాడ్స్కి సంబంధించో ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించో ఫస్ట్ ఏ బిజినెస్ ఓనర్ అయినా ఎవరైతే యాడ్స్ రన్ చేయించుకుందాం అనుకుంటున్నారో మీరు ఒక వీకెండ్ అన్నా కూర్చొని ఒక 100 వీడియోలు లేదా అట్లీస్ట్ ఒక 30-40 వీడియోలు గూగుల్ యాడ్స్కి సంబంధించి వీడియోస్ చూస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ వన్ ఆఫ్ ద బెటర్ ఇదేంటంటే చాలామంది ఫ్రీలాన్సర్స్ అండ్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పిన మెథడ్ ఫాలో అవుతూ గూగుల్ యాడ్స్లో పలానా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అని ఒక వీడియో చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్న ఏజెన్సీ వాళ్ళు. అవును. సో వాళ్ళు వీడియో చేసి వాళ్ళు అదే వీడియోలో వాళ్ళ ఏజెన్సీని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. అవును. సో మీరు ఈ వీడియోస్ చూసే టైంలో మీకు వీడైతే మన బిజినెస్కి బాగా చేస్తాడని చెప్పి మీరు ఆ వీడియో చేసిన ఆ ఫ్రీలాన్సర్తోనో ఏజెన్సీతోనో డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇలా వెతికే బదులు క్రియేటర్స్లోనే ఫౌండర్స్ అండ్ ఏజెన్సీస్ అండ్ ఫ్రీలాన్సర్స్ ఉంటారు. సో క్రియేటర్స్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ వాళ్ళ యూట్యూబ్ వీడియో చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు కాబట్టి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఫ్రీలాన్సర్స్ని ఏజెన్సీ ఓనర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఓకే. ట్రస్ట్ బేసిస్ మీద. సో మీరు చెప్తుంది ఏంటంటే ముందే వాళ్ళకి నాలెడ్జ్, అది వాళ్ళ నాలెడ్జ్ తెలుస్తుంది కాబట్టి, తెలుస్తుంది వాళ్ళు కాబట్టి. వీడియో చేయటంలో Yeah. తెలుస్తుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ ఏదైనా కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా మీరు? అంటే డిఫరెంట్ బిజినెస్ రిలేటెడ్గా ట్రై చేస్తుంటాం కాబట్టి ఏదైనా వెరైటీగా అనిపించిన కేస్ స్టడీ కానీ, లేదా రే ఇది బాగుంది మీరు అబ్జర్వ్ చేసింది కానీ, అంటే ఒక బిజినెస్కి ఉపయోగపడేది. ఓకే, యా, ఒక వెరీ గుడ్ కేస్ స్టడీ చెప్తాను మీకు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కాంటెస్ట్ మార్కెటింగ్ అనమాట. సో మనకి కుక్కట్పల్లిలోనే ఒక బిజినెస్ ఓనర్ అనమాట. ఇక నేమ్స్ చెప్పను నేను ఇక్కడ. సో వాళ్ళకి ఒక ఉమెన్స్ క్లోతింగ్ వేర్ ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే కాంటెస్ట్ మార్కెటింగ్ చేశారు. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ని కాంటెస్ట్ మార్కెటింగ్ని క్లబ్ చేసి, సో వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే షాపింగ్ చేస్తున్నారో లెట్స్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక బ్యాక్ సైడ్ వాల్ ఒకటి మాత్రం కంప్లీట్ రెడ్ కార్పెట్ లాగా తయారు చేశారు. సో మనకి మూవీస్ రెడ్ కార్పెట్ అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్ సెరమనీస్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో రెడ్ కార్పెట్ లాగా తయారు చేసి, సో ఎవరైతే షాపింగ్ చేశారో సో వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళకి ఒక కిరీటం పెట్టి ఒక ఏమంటుందని ఉమెన్ ఆఫ్ ద మంత్ అనో మిస్ మంత్ అనో సంథింగ్ ఒక కాంటెస్ట్ లాగా పెట్టి అక్కడే ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉంటారు. వాళ్ళ ఫొటోస్ అన్నీ తీస్తారనమాట. తీసి వాళ్ళ ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటారు. ఎవరు ఆ షాప్ ఎవరైతే ఉన్నారో లేదా ఆ పర్టికులర్ ఫ్యాషన్ స్టోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్బుక్ పేజ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ అప్లోడ్ చేస్తారనమాట ఆ ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే 1 month కాంటెస్ట్ పెడతారు. లెట్స్ సే March 2025 విన్నర్ ఆఫ్ ద మంత్ లేదా ఉమెన్ ఆఫ్ ద మంత్, బ్యూటీ క్వీన్ ఆఫ్ ద మంత్ పెడతారు. సో ఏ పర్టికులర్ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తాయో సో దే ఆర్ గోయింగ్ టు బి ద కాంటెస్ట్ విన్నర్ అనమాట. ఓకే. సో అలా వాళ్ళు కాంటెస్ట్ మార్కెటింగ్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎక్కువ వ్యూస్ తీసుకొస్తే వాళ్ళని విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తారనమాట. సో అలా వ్యూస్ వచ్చిన వాళ్ళని విన్నర్ కింద అనౌన్స్ చేసి చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, లైక్ ఫస్ట్ ఫోన్ చేసి లలిత నేను నీకు ఒక లింక్ పంపిస్తున్నాను, అర్జెంటుగా లైక్ కొట్టు అని చెప్పి అంటారు. ఓకే, సో నెక్స్ట్ 10 days పాటు ఏంటి అదంటే ముందు నువ్వు లైక్ కొట్టు తర్వాత చెప్తాను నేను అంటారు. సో అక్కడ ఏంటంటే వీళ్ళు కాంటెస్ట్ మార్కెటింగ్ ద్వారా సో ఎవరైతే మన కస్టమర్స్ ఉన్నారో వాళ్ళే మన బ్రాండ్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేలాగా కాంటెస్ట్ మార్కెటింగ్ చేసుకున్నారు అనమాట. సో ఈ టైప్లో మనం కాంటెస్ట్ మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. సో ఇప్పుడు అది ఎక్కడ దాకా వచ్చిందంటే అసలు కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే ముందు 5,000 షాపింగ్ చేయాలనే స్టేజ్కి వచ్చింది. ఎందుకంటే ఎక్కువ మంది అయిపోయారు. ఎక్కువ మంది అయిపోవడం వల్ల ఇప్పుడు కాంటెస్ట్లో అందరూ పార్టిసిపేట్ చేయాలంటే కష్టం, టైం ఉండట్లేదు. సో మినిమం 5,000 బిల్ చేస్తేనే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి అవైలబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, సేల్ వాల్యూ కూడా పెరిగింది అండ్ మార్కెటింగ్ జరుగుతూనే ఉంది. సో ఎవ్రీ సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఖచ్చితంగా మార్కెటింగ్ సేల్స్ ప్యారలల్గా ఆ రెండు జరిగితేనే బిజినెస్ అండి. కొంతమంది అనుకుంటారు బిజినెస్ ఓనర్స్, అరే నా ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ నేను మంచి ప్రైస్కి ఇస్తున్నాను, అయినా సరే అందరూ కస్టమర్స్ అందరూ వాడి దగ్గర ఎక్కువ ఉంటున్నారు, వాడి షాప్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, నాకెందుకు తక్కువ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ప్రోడక్ట్ అనేది వాడి లోపలికి వచ్చిన తర్వాత జరిగింది. నీ ప్రోడక్ట్ ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా అదంటూ ఒకటి ఉందని నలుగురు తెలియకపోతే ఎవడు రాడు మన దగ్గరికి. సో మార్కెటింగ్ చేసుకుని నలుగురిని తీసుకొచ్చి అప్పుడు మనం సేల్స్ చేస్తేనే వాడు మన ప్రోడక్ట్ వాడగలడు లేదా మన సర్వీస్ తీసుకోగలడు. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకపోతే ప్రపంచంలో బెస్ట్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నా సరే ఉపయోగం లేదనమాట. సో మనకి బిజినెస్లో 7 departments ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఇలా మనకు ఒక 7 departments ఉంటాయి. ఫినాన్సెస్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నువ్వు యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా
నువ్వు సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో అందుకనే స్మాల్ బిజినెస్ ఓనర్ అనేవాడు ఒకవేళ టీం లేకపోతే తనే మొత్తం చేసుకుంటాడు. ఒకవేళ టీమ్ ఉంటే గనక దట్స్ మచ్ బెటర్. సో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనం అసెస్ చేసుకుంటే బిజినెస్ ఓనర్ అనేవాడు ఎంతసేపు కూడా మేనేజ్మెంట్లో ఉండాలండి. ఓకే. సేల్స్ అండ్ మార్కెటింగ్ టీంతో చేయించుకోవాలండి. ఓకే. ఇన్ కేస్ మీరు స్మాల్ బిజినెస్ ఓనర్ అయితే తప్పదు కాబట్టి మిగిలిన ఆపరేషన్స్ ఫినాన్సెస్ ఇవన్నీ ఎలా ఉన్నా సరే మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకపోతే మాత్రం యాజ్ ఏ సర్వీస్ బిజినెస్గా మీరు మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. ఓకే. సో యూ హ్యావ్ టు గో విత్ మార్కెటింగ్ అండ్ సేల్స్. ఓకే. Hmm. అవినాష్ గారు, ఇప్పుడు మార్కెట్‌లో అసలు ఏ టైప్ ఆఫ్ బిజినెసెస్ ఎక్కువగా ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనేది తీసుకుంటున్నాయి? ఓకే. సో ఐ మీన్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ తీసుకోవడానికి ఎనీ సర్వీస్ బిజినెస్ ఎలిజిబుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కేస్ స్టడీస్. రీసెంట్ టైమ్స్లో చాలామంది మనకి హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ అనేవి పర్చేస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనకి బిల్డర్ మనకి అపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ టైంలో యాజ్ ఎ జనరల్ పబ్లిక్గా మనకి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ బిల్డర్ మనకి హ్యాండ్ ఓవర్ చేయాల్సినవి కానీ అన్నీ తెలియకపోవచ్చు. సో అలాంటి సర్వీస్ కొంతమంది రన్ చేస్తున్నారు. ఓకే, హ్యాండ్ ఓవర్ సర్వీసెస్ అంటున్నారు. అలాంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని ఆర్గానిక్ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా వీడియోస్ చేసుకొని వాళ్ళు లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం రీసెంట్ టైమ్స్లో ఇంకోటి చూసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవర్కింగ్ స్పేసెస్ ఉన్నాయి. సో పెద్ద ఆఫీస్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ సింగిల్ సీటర్ ఒక 5,000కో 7,000కో లేదంటే ఒక చిన్న క్యాబిన్ ఇలా కోవర్కింగ్ స్పేసెస్లో తీసుకుంటారు. ఆ కోవర్కింగ్ స్పేస్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి ఎవరైతే ఇలా చిన్న చిన్న ఆఫీస్ కావాలనుకుంటున్నారో సింగిల్ చైర్ ఆఫీస్ కావాలనుకుంటున్నారో ఇలాంటి కస్టమర్స్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు గూగుల్ యాడ్స్ అండ్ ఎస్ఈఓ యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆఫీస్ కావాల్సిన వాళ్ళందరూ కూడా గూగుల్లోకి వెళ్ళి కోవర్కింగ్ స్పేసెస్ ఇన్ హైదరాబాద్ అని ఇలా సెర్చ్ చేస్తారు. సో అలా వెతికినప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వాలి కాబట్టి గూగుల్ యాడ్స్ అండ్ ఎస్ఈఓ ద్వారా వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకుంటున్నారు. సిమిలర్లీ రీసెంట్గా మనకి కుంభమేళాలో అసలు చాలా స్మార్ట్ అండి అసలు అతను మాత్రం ఒక చిన్న బిజినెస్ ఐడియా తనది. ఏంటంటే కుంభమేళా బాగా ఫేమస్ కాబట్టి మనకు మొన్న. సో అతను ఏం చేశాడంటే చిన్న సర్వీస్, ఎవరైతే కుంభమేళాకి రాలేకపోతున్నారో వాళ్ళు మీరు నాకు వాట్సాప్లో ఫోటో పంపించండి, మీ ఫోటోని ప్రింట్ తీసి అందులో వాటర్లో డిప్ చేసి మీరు కుంభమేళా ములిగినట్టుగా వాడు ఫోటోలు తీసి వాడికి పంపించాడు. చాలా చిన్న ఐడియా అనమాట. ఆ ఐడియా సో మచ్ ట్రెండింగ్ అయిపోయి చాలామంది వాళ్ళకి డబ్బులు పంపించి ఆ ఫోటో డిప్ అనేది చేశాడనమాట. సో అది ఇన్స్టెంట్గా వాడు ఎలా చేశాడంటే చిన్న ఐడియా అయినా సరే దాన్ని ఆర్గానిక్గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం వల్ల ఆ 45 days ఆర్ వాట్ ఎవర్ ద కుంభమేళా పీరియడ్ ఏదైతే ఉందో మన ఫిబ్రవరి 5 వరకు, సో తను ఆ చిన్న సర్వీస్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రమోట్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు. అబ్రాడ్లో మనకు ఒక సర్జరీ చేయించుకుంటే ఒక 20 lakhs అవుతుంది. అదే మనకి ఇండియాలో చేయించుకుంటే కనుక మనకు ఒక 3-4 lakhsలో అయిపోతుంది. అండ్ ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ పోనీ ఇండియా మొత్తం సరదాగా టూర్ తిరిగినట్టు కూడా ఉంటుంది. సో ఇవన్నీ మెడికల్ ట్రిప్స్ వేసుకుంటారు, మెడికల్ ట్రావెల్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ ఇండియాలో చేయించుకుంటే వాళ్ళకి 10 లక్షల్లో అయిపోతుంది. అలాంటి సర్వీస్ ఆఫర్ చేసే కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీరు హెల్త్ కేర్ ఇండియా వచ్చి చేయించుకుందాం అనుకుంటే కనుక సో మీరు అక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మొత్తం మీ ట్రావెల్ కానీ మీకు ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, కన్సల్టేషన్, సర్జరీ ఇవన్నీ చూసుకొని ఇండియా ఒక ట్రిప్ కూడా వేసి ఫైనల్గా మిమ్మల్ని మళ్ళీ పంపిస్తారు. సో ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి. సో వీళ్ళు కూడా లైక్ అగైన్ గూగుల్ యాడ్స్ కానీ ఎస్ఈఓ కానీ సోషల్ మీడియా వీడియోస్ చేసి కానీ సోషల్ మీడియా యాడ్స్ ద్వారా కానీ లీడ్స్ అనేవి జనరేట్ చేసుకుంటున్నారు. సో మీకంటూ ఒక బిజినెస్ ఐడియా, మీకంటూ ఆఫర్ చేయడానికి ఒక సర్వీస్ ఉండాలే తప్ప డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని అందులో అగైన్ మీరు ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే, ఈ మెథడ్ ఏ బిజినెస్కి ఎస్ఈఓ అవసరం వద్ది, ఏ బిజినెస్కి గూగుల్ యాడ్స్ అవసరం వద్ది అనేది ఫిల్టర్ చేసుకుని దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. కానీ ఇవాళ ఉన్న మార్కెట్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్టుగా ఆమ్ని ఛానల్ చేసుకోవాలి. బట్ స్టిల్ మీకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉంటే, సర్వీస్ బిజినెస్ ఐడియా, ఓకే. మీరు డిజిటల్ మార్కెటింగ్ యూస్ చేసుకొని లాట్స్ ఆఫ్ లీడ్స్ అండ్ సేల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఎనీ బిజినెస్ ఓనర్ who has a service business, he is eligible to learn digital marketing and implement digital marketing. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ బిజినెస్ ఓనర్స్ అందరూ ఇన్ కేస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అంటే కనుక మీరు ఏమన్నా బెస్ట్ సోర్స్ ఏదని చెప్తారు? ఓకే, మీరు నన్ను పాడ్కాస్ట్కి పిలిచి నన్ను ఇలా అవమానించడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం అనమాట. నేనే కదా నేర్పేది డిజిటల్ మార్కెటింగ్ మనకి తెలుగు ఆడియన్స్కి చాలామందికి. సో మీరు ఇలా అవమానించడం అయితే నాకేం నచ్చలేదు. బట్ స్టిల్ ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కనుక ఏదైనా బిజినెస్ ఓనర్ నేర్చుకోవాలనుకుంటే ప్రైమరీగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అవినాష్ కట్ట, జాయిన్ అవ్వాల్సింది కట్ట.com. ఓకే. ఇన్ కేస్ ఎవరైనా బిజినెస్ ఓనర్స్ మీరు ఆల్రెడీ ట్రైనింగ్ ఇవి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ సబ్జెక్ట్ ఇది నేర్చుకోవాలి అంటే మీరు ఏమన్నా అంటే కరికులం ఆర్ లేదంటే ఒక రోడ్ మ్యాప్ లాగా వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఇది తర్వాత ఇది నేర్చుకోండి, ఇలా నేర్చుకోండి అని. కరికులం వచ్చేసరికి మనది ఒక 90 days ఉంటుంది క్లాసెస్.
రోజుకి 1 అవర్ చాలు. 1 అవర్ లేదా మ్యాక్స్ 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది క్లాసు. సో, ఆ 1 అవర్ 15 మినిట్స్ మీ డైలీ షెడ్యూల్‌లో తీసి పక్కన పెట్టుకుంటే మనది ఓన్లీ మార్నింగ్ సెషన్స్ ఉంటాయి. సో, మార్నింగ్ 10-11:30 ఉంటుంది. లేదా 11:30-1 PM. ఆ 1½ అవర్ అంటే ఒక పావుగంట డౌట్ సెషన్ అన్నట్టు. సో, మార్నింగ్ టైంలో మీరు ఆ 10-1 స్లాట్‌లో మీరు ఒక 1½ అవర్ మీరు పక్కన పెట్టుకోగలిగితే ఒక్క 90 డేసే. ఏదో వ్రతం చేస్తున్నారనుకోండి. ఆ 90 డేస్ మీ బిజినెస్ కోసం మీరు ఒక 3 నెలలు వ్రతం పట్టారనుకోండి అంతే. ఓకే. సో, ఆ 90 డేస్ పాటు వాళ్ళు ఆ వ్రతం చేస్తే కట్టడాటుకలో డిజిటల్ మార్కెటింగ్ వ్రతం చేస్తే సో, వాళ్ళు కంప్లీట్ వాళ్ళ సర్వీస్ బేస్డ్ బిజినెస్ అనేది ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా మనం నేర్పిస్తాం. ఓకే. సో, ఇందులో వచ్చేసరికి ప్రైమరీగా మనం డిజైనింగ్ అండి. ఇవాళ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ క్రియేటివిటీ లేకపోతే ఏ బిజినెస్‌ని కూడా ఎవరు దేకట్లేదు చెప్పాలంటే. సో, ఖచ్చితంగా మనకి క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాం. సో, ఇమేజెస్ ఎలా తయారు చేసుకోవాలి, నాట్ ఓన్లీ యూజింగ్ నార్మల్ ఇప్పటిదాకా ఉన్న డిజిటల్ మార్కెటింగ్ టూల్సే కాకుండా ఏఐ టూల్స్‌తో కూడా చాలా క్విక్‌గా మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కూడా నేర్పించి, ఒక డిజైనర్ అవసరం లేకుండా బిజినెస్ ఓనర్ ఖర్చు తగ్గించుకొని తనంతట తన బిజినెస్ ఎలా డిజైన్స్ ఎలా చేసుకోవాలనేది మనం ఇమేజ్ క్రియేషన్ నేర్పిస్తాం. సో, రీసెంట్‌గా మనకి డెన్మార్క్ నుంచి ఒక తెలుగైన మనకి కోర్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయన లోగో క్రియేషన్‌కి డెన్మార్క్‌లో 50,000 ఖర్చు పెట్టాడు. మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన లోగో ఆయనే ఫ్రీగా తయారు చేసుకొని వాళ్ళు చేసిన దానికన్నా నా లోగో నేను చేసుకున్న లోగోయే బాగుంది సార్ అన్నాడు. వెబ్‌సైట్ క్రియేషన్ నేర్పించాం. బయట ఒక 1,00,000 ప్యాకేజ్‌కెళ్ళాడు ఏజెన్సీ ఆయన. కానీ మనం వెబ్‌సైట్ క్రియేషన్ నేర్పించేసాం. ఇదంతా కూడా మనం ఇంక్లూడింగ్ కోర్స్‌లోనే. ఆయనకి అలా హెల్ప్ అయింది. ఇంకొక బిజినెస్ ఓనర్ వచ్చేసరికి ఆయన ఈకామ్ బిజినెస్ ఓనర్. మనది సర్వీస్ అయినప్పటికీ కూడా ఎక్కువ ఫోకస్. బట్ స్టిల్ ఆయన ఈకామ్ చేస్తున్నారు బిజినెస్. ఆయనకి గుంటూరులో స్టోర్ ఉందనమాట. ఓకే. ప్రొడక్ట్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్ముతారు ఆయన. వాచెస్ గానీ ఆల్ దిస్ ప్రొడక్ట్స్. ఆయన కూడా వచ్చి నేర్చుకొని ఆయన లోగో ఆయనే తయారు చేసుకోవడం. దాంతోపాటు వాళ్ళ రిలేషన్స్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా బిజినెస్ ఓనర్స్‌కి వేరే వాళ్ళకి కూడా ఆయనే లోగోస్ తయారు చేయడం సరదాగా. సో, అలా చేస్తున్నారు. సో, ప్రతి బిజినెస్ ఓనర్‌కి క్రియేటివిటీ అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయింది. సో, ఇమేజెస్ క్రియేషన్ గానీ, వీడియోస్ క్రియేషన్ గానీ, వీడియో ఎడిటింగ్ వెరీ ఇన్ డెప్త్ చెప్పం కానీ బట్ బేసిక్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌గా మీరు చిన్న చిన్న వీడియోస్ ఎడిట్ చేసుకొని ఇంకొకరి మీద రిలై అవ్వకుండా మీరే వీడియోస్ ఎడిట్ చేసుకొని టక్కన ఒక హాఫ్ అన్ అవర్‌లో ఫటాఫట్ ఒక వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం. సో, ఇలా ఆర్గానిక్‌గా మీరు మార్కెటింగ్ చేసుకోవాల్సిన టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్స్ ఉన్నాయి, మీరు పెయిడ్ వెళ్దాం అనుకుంటే గనక పెయిడ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, గూగుల్‌లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, మెటాలో అంటే ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ ఎలా రన్ చేయాలి, దాని ద్వారా వచ్చిన లీడ్స్ అన్నిటిని కూడా మనం సీఆర్ఎంలో గూగుల్ షీట్స్ లాంటి సీఆర్ఎంలో ఎలా మేనేజ్ చేసుకోవాలి, వచ్చిన లీడ్స్‌ని సేల్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మనకి బోత్ ఆర్గానిక్ అండ్ పెయిడ్ మార్కెటింగ్ అనేది ఇంక్లూడింగ్ వెబ్‌సైట్ క్రియేషన్, ఇమేజ్ క్రియేషన్, వీడియో క్రియేషన్స్‌తో సహా ఏ టు జెడ్ ఒక బిజినెస్ ఓనర్‌కి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కాదు. మనది ప్రైమరీలీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటాను నేను. ఎందుకు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే ఆ పర్టిక్యులర్ బిజినెస్ ఓనర్‌కి ఏది సెట్ అవుతుందనేది మనం రైట్ వేలో గైడ్ చేస్తాం. మన ఓకే. స్పెషాలిటీ అదనమాట. సో, కొంత టైమ్ స్పెండ్ చేసి ఆ బిజినెస్‌కి ఏది సెట్ అవుద్దో వాళ్ళని రైట్ రోడ్ మ్యాప్ అనేది ఇండివిడ్యువల్‌గా మనం ప్రతి బిజినెస్ ఓనర్‌కి కూడా ప్రొవైడ్ అనేది చేస్తాం అనమాట. అండ్ ఆ 1½ అవర్‌లో మార్నింగ్ ఏదైతే 1 అవర్ 15 మినిట్స్ క్లాస్ ఏదైతే జరిగిందో వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎవ్రీడే నైట్ 9-10 అనేది మనకు మెంటర్స్ ఉంటారు. సో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ నైట్ 9-10 సెషన్‌లోకి మీరొచ్చి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ 9-10 ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్‌కి వన్ ఆన్ వన్ మనం మెంటర్స్‌ని అసైన్ చేస్తాం. ఆ 9-10 మీకు కుదరట్లేదనుకోండి, మీరు ఎనీ టైమ్ డ్యూరింగ్ ద డే టైమ్ ఆర్ నైట్ 9-10 దాకా కూడా మీరు ఏ డౌట్ ఉన్నా సరే మీ మెంటర్‌ని అప్రోచ్ చేస్తే వాళ్ళు క్లియర్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు క్లియర్ చేయలేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ నన్ను క్లాస్‌లో అడగొచ్చు. లేదా నేను డైరెక్ట్‌గా వాట్సాప్‌లో అవైలబుల్‌గా ఉంటాను కాబట్టి అగైన్ లీడ్స్ అందరికీ వాట్సాప్‌లో అవైలబుల్‌గా ఉండను నేను. ఓన్లీ ఫర్ పెయిడ్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే మనకు డబ్బులు కట్టి జాయిన్ అయ్యారో స్టూడెంట్స్ అందరికీ డైరెక్ట్‌గా నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. సో, డైరెక్ట్‌గా వాళ్ళు నాకే మెసేజ్ చేయొచ్చనమాట. సో, ఇలా వాళ్ళు ప్యారలల్‌గా నేర్చుకుంటూ అదే రోజు మనం ఇచ్చిన అసైన్‌మెంట్‌తో వాళ్ళ బిజినెస్ మీద ఏ రోజుకి ఆ రోజు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే, సో, ఈ 3 మంత్స్‌లో వాళ్ళ బిజినెస్‌కి కావాల్సినవన్నీ కూడా ఒక హ్యాండ్ హోల్డెడ్ గైడెన్స్‌తో వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చనమాట. సో, 90 డేస్ ఈజ్ వాట్ దే హావ్ టు డెడికేట్. సో, ఆ 90 రోజుల వ్రతం వాళ్ళు పట్టుకుంటే ఆ బిజినెస్ ఓనర్స్ అందరూ కట్టడాటుకోకొచ్చి వ్రతం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఆ వ్రతం నుంచి ఫలితం అనేది వాళ్ళకి దక్కుతుంది. అండ్ సో, దట్ ఈస్ ది డెడికేషన్ దట్ దే హావ్ టు గివ్ అస్. ఓకే. యాహ్! ఓకే. సో, నైస్ అండి. మోస్ట్‌లీ మనం బిజినెస్ ఓనర్‌కి సంబంధించి వాళ్ళకుండే మేజర్ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసామనుకుంటున్నాను. యాహ్! డెఫినెట్‌గా మీ ట్రైనింగ్ ద్వారా కూడా మైట్ బీ వాళ్ళు ఇంకేదైనా ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే పొందొచ్చు. యాహ్! సో, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫర్ ద మచ్. పోడ్‌కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, పోడ్‌కాస్ట్ చూసారు కదా! సో, ఈ పోడ్‌కాస్ట్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్‌లో తెలియజేయండి.
అలానే నెక్స్ట్ ఏమన్నా పోడ్కాస్ట్లు కనుక ఏదైనా టాపిక్ తీసుకొని చేయాలన్నా కానీ ఏదైనా సజెస్ట్ చేయండి. అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఈ సెగ్మెంట్ మీద పోడ్కాస్ట్ చేయమని. సో మేము ట్రై చేస్తాము. సో అట్లనే మీరు ఏమన్నా మరి మా కామెంట్స్లో రిప్లైలు ఇస్తారా మా వాళ్ళకి కామెంట్ Yeah. చేస్తే? ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగమని చెప్పండి. అట్లనే ఫస్ట్ కామెంట్స్లో కామెంట్స్లో మీ ప్రైస్ మరి ఎక్కువ అనుకుంటున్నారు చూసుకోండి అది. లేదు, మనది కోర్స్ ప్రైస్ ఎక్కువైనప్పటికీ ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవుతారో వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్ ఇస్తాను నేను. ఓకే వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే. ఓకే సో మన నెక్స్ట్ వర్క్షాప్ వచ్చేసరికి March 21st, 22nd అండ్ 23rd. ఓకే సో వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళందరికీ మాత్రం ఎలాగో మీ పాడ్కాస్ట్ చూసి వస్తారు కాబట్టి వర్క్షాప్లో ఆఫర్ వాళ్ళందరికీ కూడా ఇస్తాను నేను. సో డిజిటల్ ఏబిసిడి అని చెప్పండి. యా ఇది టాపిక్స్ అంటే ఏమన్నా సజెస్ట్ చేస్తే నెక్స్ట్ విల్ ప్లాన్ సమ్ పోడ్కాస్ట్ ఆన్ దట్ టాపిక్స్. డెఫినెట్గా. యా షూర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.